టీయో ఇగో ఈ స్టాఫ్ గారు ఏడో చేశారు. వాట్సాప్లో డిలీట్ చేశారు, అందుకే ఇక్కడ డిలీట్ చేశారు సార్. చేయలేదు సార్, కర్మ కుర్చీలు మంచి కుర్చీలు ముందే అయితే పోయి బాటిల్ పెట్టలే అక్కడ గట్లు తీసి మొత్తం తీసి కట్టే మొత్తం. జీవి హలో పురుషోత్తం మన దగ్గర ఇదిగా ఉంది కానీ మా ఇంట్లో ఫంక్షన్ ఇక నుంచి అదే చేద్దాం. ఎందుకు అది అన్నీ మాకు అనవసరం సార్. ఈసారి గత అందరు కాబట్టి మేము మొత్తం టోటల్ చేసుకొని తీసుకొని టేబుల్ పడేస్తాం. మీరు ఎప్పుడన్నా తెచ్చుకోండి, ఎప్పుడన్నా రాసుకోండి అంతే. ఇక అదే అయినా తెచ్చిస్తారు. ఇక అదే మేము ఒకసారి కాదు సోషల్ లైట్లో వచ్చినటువంటి సెక్రటరీలు, తర్వాత డిఆర్పీలు, ఎస్ఆర్పీ సార్కి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈసారి జీపీలు వచ్చేసి 14 జీపీలు ఉన్నాయి సార్. దీనికి సంబంధించి మొత్తం 3,50,00,000 సంబంధించి సార్ వెనుకొండ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వస్తా సౌండ్ సార్, కొంచెం సౌండ్ సోషల్ లైట్ ప్రజావేదిక వచ్చినటువంటి ఎస్పీడి గారికి, తర్వాత డిఓ సార్ రమణ సార్ గారికి, తర్వాత అంబుడ్స్మన్ సార్కి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. దీంట్లో 14 పంచాయతీలు ఉన్నాయి సార్. ఇక్కడ చంద్రగొండ దీనికి సంబంధించినటువంటి 3,51,57,307 రూపాయలకి ఆడిట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మొదటి జీపీ వచ్చేసి రావికంపాడు చెప్తాను సార్. ఈనాటి 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు
ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ డిఆర్డిఓ గారికి మరియు విజిలెన్స్ వింగ్ వారికి, క్యూసీ సార్ గారికి, అంబుడ్స్ పర్సన్ సార్ గారికి, మన ఎంపీడీఓ సార్కి మరియు పంచాయత్ సెక్రటరీలకు, ఉపాధి హామీ సిబ్బంది, మన ఉపాధి హామీ హక్కుదారులందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభోదయం. మనకు చంద్రగొండ మండలం నందు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 14 గ్రామ పంచాయతీలలో మొత్తం 392 పనులకు గాను కూలీలకు వేతనాలుగా 3,25,10,322 రూపాయలు, సామాగ్రి ఖర్చులకు గాను 26,46,985 రూపాయలు, మొత్తం 3,51,57,307 రూపాయలు అనేది 14 గ్రామ పంచాయతీలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు చేయడం జరిగింది. ఇట్టి అన్ని రికార్డ్స్ కూడా సామాజిక తనిఖీ బృందం సేకరించడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ విభాగం కింద 96 పనులకు గాను వేజెస్గా 9,918, మెటీరియల్ ఎక్స్పెండిచర్ కింద 2,79,66,135 రూపాయలు, మొత్తంగా 2,79,76,055 రూపాయలు రికార్డ్స్ అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వనందున సామాజిక తనిఖీ నిర్వహించలేదు. మరియు ఫారెస్ట్ విభాగం కింద కూడా 3,74,869 రూపాయలు వేజెస్గా మరియు 13,95,618 రూపాయలు మెటీరియల్గా మొత్తం 15,70,480 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ కూడా ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు. చంద్రగొండ మండలానికి సామాజిక తనిఖీ బృందం సామాజిక తనిఖీ నిమిత్తం 8వ తారీఖు రావడం జరిగింది. 8, 9, 10 ఈ 3 రోజులు కూడా రికార్డుల సేకరణ మరియు విఆర్పీల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10వ తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని 14 గ్రామ పంచాయతీలో 14 తనిఖీ బృందాలు ఎట్ ఏ టైంలో ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా పనుల పరిశీలన, ఇంటింటి తనిఖీ, రికార్డుల పరిశీలన మరియు గ్రామ సభలు కూడా నిర్వహించుకొని అక్కడ వచ్చిన ప్రతి అంశాన్ని చదివి వినిపించి సంబంధిత సిబ్బంది నుండి వివరణ తీసుకోవడం జరిగింది. ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికలపైన తుది నిర్ణయాలకై గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ముందుంచడం జరుగుతుంది. ముందుగా గత ఫాలోఅప్ యాక్షన్స్ ఏమన్నా ఉంటే చదివి వినిపించాల్సిందిగా ప్రిసైడింగ్ మన డిఓ. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఎల్ఎన్ఆర్ఎస్ బీఆర్పీ రావికంపాడుకు సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికను చదివి వినిపిస్తారు. సంబంధిత ఎఫ్ఏ గారు, సెక్రటరీ, టీఏ సిబ్బంది స్టేజ్కి ఎడమ వైపున అందుబాటులో ఉండగలరని కోరుచున్నాం. థ్యాంక్ యూ. 836 రూపాయలు సార్. సామాగ్రి ఖర్చుగా 3,27,276, మొత్తం 30,19,112 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 24 పనులు చేయడం జరిగింది. సెకండ్ వన్ మనకి ఈజీఎస్కి సంబంధించి 30,19,112 రూపాయలకు సంబంధించిన మస్టర్స్ పే ఆర్డర్స్ ఇచ్చారు సార్. పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి నేమ్ బోర్డ్స్ 10 మొత్తం 24కి 15 పెట్టారు సార్, మిగతా వాటికి పెట్టలేదు. ఫోర్త్ వన్ వచ్చేసి గ్రామంలో సిఎస్ఏ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ 4 వర్కైడ్లో 14,022 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. 13,780 మొక్కలు ఉన్నాయి, మిగతా 242 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. సిక్స్త్ వన్ వచ్చేసి లేబర్ బడ్జెట్కు సంబంధించిన సమాచారం. సెవెంత్ వన్ వచ్చేసి ఆ గ్రామంలో జరిగిన పనుల వివరాలు సార్. ఎయిత్ వన్ వచ్చేసి ఇక్కడ బ్రోత్పల్లి ప్రకృతి వనంలో 13,051 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతానికి అటేషన్లో ఒక బెనిఫిషియర్కి 171 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. అవి కూడా బాగున్నాయని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ అని మస్టర్ పైన ఏబిపిఎస్ అకౌంట్ అని రాయడం వల్ల వాళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ అయితే డిడక్షన్ చేయలేదు. అంటే దానికి సంబంధించిన మస్టరు పే ఆర్డర్ ఇస్తే ఇప్పుడు చూపించిన మనం యాక్సెప్ట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్. నర్సరీ పనిలో పార్వతి, వీళ్ళు కూడా సేమ్ సార్. మస్టర్ పైన ఏబిపిఎస్ అని రాయడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 సార్. ఇక్కడ భానోత్ కిషన్ అనే రైతు అనే బెనిఫిషియర్ సార్. ఈయన గతంలో 9 ఇంకుడు గుంతలు నిర్మాణం చేయడం జరిగిందట. సార్
కిషన్ భానుత్ కిషన్ కమ్యూనిటీ సోప్ కిట్స్ కట్టమన్నారట, కట్టారట. రిటర్న్కి ఇచ్చారు మనకి. ఆయన కట్టినట్లు లేదు సార్, ఆయన కట్టినట్టు మనకు రిటర్న్కి ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి టీఏ ప్రాపర్గా లేకపోవడం వల్ల రికార్డు చేయలేదు సార్. ఈ రోజు రాగా సాఫ్ట్వేర్ మాత్రం అన్ని క్లోజ్ అయిపోయింది వర్క్లన్నీ. అది మళ్ళీ డివైస్ మంచిగా చేస్తే నేను చేస్తానని నేను వచ్చి చెప్పాను సార్. ఎవరా టీఏ పేరు ఎక్కడుంది అమ్మాయి? ప్రజెంట్ మానేసి 2001లో ఎప్పుడు చేశారు సార్. అది చేయకపోతే అది ఎన్ఐసి వచ్చినప్పటికీ ఆ వర్క్ లేదు సార్. అది ఆయన పని కూడా సరిగ్గా చేయలేదని పేమెంట్ కూడా చేయలేదండి. అయిపోయిందండి, క్లోజ్ అయిపోయిందండి. 2020 కట్టించింది ఎవరు? కట్టిన లోపల పనిచేయగలరు కృష్ణ. మరి అప్పుడు ఆయన అంటే మళ్ళీ ఎస్టిమేట్ ఆయనకి మళ్ళీ పని కంప్లీట్ చేస్తే ఎస్టిమేట్ వేసి పేమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కంప్లీట్ కాదు అసలు కంప్లీట్ అసలు షేప్ ఏం చేయలేదు. ప్రాపర్గా ఉంటే అప్పుడే అయిపోయారు సార్. ప్రాపర్గా లేకపోవడం వల్ల దానికి ఎస్టిమేషన్స్ ఉన్నాయా? మీరు చూసారా కట్టారు అక్కడ ట్యాంక్ దగ్గర అయితే ఒకటి గ్రామ అంతే ఆయన అంతేగాని మీ ఫీల్డ్ చూడాలి చేసింది లేదు. అంటే మనకు వచ్చింది అది మీ కంప్లైంట్ గ్రామ ఇచ్చారు సార్. నేను కూడా ఏమంటున్నారు, ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ చెప్తే ఆల్రెడీ చెప్పాను సార్. మీరు కడితే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసిన కట్టండి వాళ్ళు చేశారు. ఇష్యూ నెంబర్ 14 సార్. ఇక్కడ 986 బ్లూ ఫామ్స్ తీసుకోవాలా. 986 బ్లూ ఫామ్స్ ఇవ్వడం జరిగింది, కానీ మనకి నో డిమాండ్ ఫామ్స్ ఇవ్వలేదు, రసీద్ బుక్స్ కూడా ఇవ్వలేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 352 జాబ్ కార్డులో చేయడం జరిగింది సార్. వర్కింగ్ జాబ్ కార్డులు 409. అందులో కేవలం ఒక రసీదు నెంబర్ ఒకటే రాయడం లేదు, మిగతా అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్లో 6 రిజిస్టర్లు 7 రిజిస్టర్లు అప్డేషన్లో ఉన్నాయి, కానీ రిజిస్టర్ నెంబర్ 1లో పార్ట్ బి రాయలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 18 సార్. ఇక్కడ 3 రకాల ఫొటోస్, ప్రతి పనికి 3 రకాల ఫొటోస్ నిర్వహించాలి. పని జరుగుతున్నప్పుడు పనికి ముందు ఇచ్చారు, పని పూర్తయిన ఫొటోస్ అనేది ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది, కానీ అందులో అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు సార్, కేవలం 8 రకాలు మాత్రమే పెట్టారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి ఎంబుక్కులలో కూలీల రైతుల సంతకాలు అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. ఇక్కడ 4 ల్యాండ్ లెవెలింగ్ పనులు చేయడం జరిగింది, అందుకు సంబంధించిన రైతు అంగీకార పత్రాలు, పట్టా పాస్ బుక్స్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ కూడా ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 మస్టర్లో హాజర్లు ఉన్నాయి, కానీ సంతకాలు లేకుండానే 1632 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. డబ్బులు అవలకే వెళ్ళిపోతాయి సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. ఇది కూడా సేమ్ సార్. నాగరాని జాబ్ కార్డ్ నెంబర్ 10496 5 డేస్ పనిచేశారు, సంతకాలు లేకుండానే 976 రూపాయలు పేమెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 33 సార్. ఇక్కడ 8 మంది హక్కుదారులు 74 రోజులు పనిచేశారు సార్. టోటల్ డేస్ వేయి కాలంలో 66 అని వేయడం వల్ల 8 రోజులకి 1118 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కింద వారి వివరాలు జత చేయడం జరిగింది. మాస్టర్లో 1 వారానికి సంబంధించిన మాస్టర్లో కొట్టివేతలు చేయడం జరిగింది సార్, హాజర్లు దిద్దడం జరిగింది.
క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఇచ్చాం. అది అన్నీ తీసుకువచ్చాము. అంటే మాకు అసిస్టెంట్ ఉంటుంది మనం అంటే మన షార్ట్ టైం అయిపోయింది, 7 days హాలిడే. ఇన్స్ట్రుమెంట్స్ అయితే మీరు ఎప్పుడన్నా 13కి ఇస్తాను, 14కి మన హాలిడే అయిపోయింది. 14 ఆల్ 14 మండే మండే ఎప్పుడు పెట్టినా అడిగిన ఇస్తున్నారని డిఆర్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ఇవ్వలేదు, ఇగ్నోర్ చేసింది. కానీ మన రీసెంట్గా వచ్చిన జీరో ప్రకారం అందరూ ఇవ్వాల్సిందే. ఇచ్చాము. ఇస్తున్నారు రికార్డు. సార్ 14కి మన గ్రామ సభకి, 14కి ఆడిట్ క్లోజ్, మనకు 13కి ఇస్తాను. మన టీం వచ్చి 2 రోజులు లేట్ కాదు సార్, మనకు 14కి ఆడిట్ కంప్లీట్. సార్ 13కి ఇస్తాను. అందుకని బిఫోర్ చెక్ చేసుకుంటున్నాం సార్. బిఎన్సీ నుంచి ఒక లెటర్ వచ్చింది సార్, అది అందరు కమ్యూనికేట్ అయింది. ప్లస్ మన మండలం బిఫోర్ మేము ఎప్పుడైతే మీకు షెడ్యూల్ ఇస్తున్నామో అప్పుడే వీళ్ళ పంపిస్తుంది. ఆడిట్ షెడ్యూల్ ఆడిట్ చేయాలి. కొంతమంది అవునా సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్లో 750 మొక్కలకి ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. మే నెలలో 52 మ్యాండేట్స్కి, జూన్ నెలలో 52 మ్యాండేట్స్కి వాచ్ అండ్ వార్డు ఇచ్చినట్టుగా టీఏ గారు ఇన్పుట్ రికార్డు చేయడం జరిగింది సార్. కానీ వాస్తవానికి 47 రోజులు మాత్రమే వాచ్ అండ్ వార్డు ఇవ్వాలి సార్. అట్లా 2 monthsకి సంబంధించి 10 days ఎక్సెస్ డేస్ ఇచ్చింది సార్ వాచ్ అండ్ వార్డు. మొక్కల పడ్డ లేదు సార్, నాకు ఒక ఎక్సెల్ షీట్లో మ్యాండేషన్ 30 days పని చేస్తూనే ఉంటుందండి. సండే ఎందుకంటే పెడతాం సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి. అది 2 kilometers కాబట్టి ఇద్దరిని పెట్టాం సార్. అది కిలోమీటర్కి ఒకరిని పెడతాం సార్. యాక్చువల్గా అది 2 kilometers ఎస్టిమేషన్ సార్. అందువల్ల ఇద్దరిని పెట్టి పేమెంట్ చేయాలి సార్. ఆ సండే ఎటువంటి హాజరు అయితే ఇవ్వలేదు సార్. ఎక్సెస్ ఏం పోలేదు సార్. ఎస్టిమేషన్ టాస్క్లో ఒక మంత్లో 25 mandates ఇవ్వాలని ఉన్నది. మీరు 32 mandates ఇచ్చారు. 52 ఇచ్చారు. నెల మొత్తం లేదు సార్. అది ఇద్దరికి 25 ఇద్దరు వాచారు సార్. 26 ప్లాంట్స్ని బట్టి మనం డేస్ ప్రకారం ఇవ్వాలి కదా. మీరు అన్నట్టు 400 ప్లాంట్స్ 10 తక్కువనే ఇద్దరు 750 ప్లాంట్స్ ఉన్నాయి, మిగతా ప్లాంట్స్ లేవు కదా. 800కు మీరు అన్నట్టు 50 mandates ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను మ్యాండేట్స్ ఇప్పుడు టోటల్ ప్లాంట్స్ డివైడెడ్ బై మ్యాండేట్స్ ప్రకారం చేసి పెట్టేసాను. ప్లాంట్స్ అయితే తక్కువ ఉన్నాయి కదా. ప్లాంట్స్ తక్కువ ఒక రోజు రాకపోతే చెట్లు ఖరాబ్ అయిపోతాయి కదా సార్. అందుకని కంపల్సరీ రోజు రావని చెప్తాను. రోజు నెల రోజుల్లో ఒక రోజు రాకపోయినా ఒక రోజు ఇబ్బంది అవుతుంది కదా సార్. అందుకని రోజు రావని చెప్పి అట్లా ఇస్తున్నాం సార్. నాకు పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్.
నాకేం చెప్పాను నీకు గయ్యలో జమ్మన్నారా నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేనట్టు అవి సంతకం లేదు. ఈ 2 days వాళ్ళు క్లోజ్ చేశారు. ఈ 2 days క్లోజ్ చేశారు. అంటే జీవో 2 చేశారు సార్. ఇక్కడ మ్యారేజ్ ఇక్కడ దిద్దలే కానీ టోటల్ మ్యాండేజ్ దిద్దారు. ఇక్కడ జీవో 2 చేశారు. సంతకం కూడా లేదు. అవును సార్, అదే గుడ్డలగూడెం సార్. కూలీల వేతనాలు 6,60,133 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా 34,055 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 7,01,185 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8 పనులను చేయించడం జరిగింది సార్. దానికి ఇప్పుడు ఏం వర్కులు జరుగుతలేదు సార్, నిర్వహించలేదు సార్. ప్లాంటేషన్ సంబంధించి ఒక వర్కర్కి సంబంధించి 758 మొక్కలు నాటారు సార్. 320 మొక్కలు బతుకున్నాయి. 433 మొక్కలని చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చి లేబర్ బడ్జెట్ సార్. సెవెంత్ ఇష్యూ సార్, వర్క్ డీటెయిల్స్ సార్. 8th వన్ వచ్చి సార్, 6 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. రేపటిలో ఇచ్చేసి చెప్పండి. మూడు రోజులు పనిచేసినట్టు మస్టర్నందు హాజరు సంతకాలు ఉన్నా కానీ ఎన్పిఎస్ ప్రాబ్లం రాయడం వల్ల పేమెంట్ అనేది కాలేదు సార్. జాబ్ కార్డ్ నిర్వహణ అనేది లేదు సార్. 12 వారం రసీదులు పంపిణీ చేయట్లేదు సార్. గతంలో ఎరిసి ప్రాక్టీస్ చేశాను సార్. నేను వచ్చినప్పటి నుంచి సార్, నేను అక్టోబర్ నుంచి వచ్చాను సార్. అప్పటి నుంచి అయితే జాబ్ కంటిన్యూ చేశాను సార్. అప్డేషన్ చేశాను సార్. అంటే నా పీరియడ్లో నేను చేయించాను సార్. అంతకుముందు 21, 22 నుంచి అసలు ఏం జరగలేదు సార్ జాబ్ కార్డ్ అప్డేషన్. చేశాను సార్. 13 సార్, 2 వర్కర్లకే నిర్వహించారు సార్. మిగతా ఏ ఒక్క వర్కర్కి ఏ ఒక్క ఫోటో నిర్వహించలేదు సార్. 15 సార్, వర్క్ ఫైల్ అనేది నిర్వహించాల్సి ఉండగా 6 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించారు సార్. మిగతా రకాల డాక్యుమెంట్స్ అని నిర్వహించలేదు సార్. అయితే నా పీరియడ్ అక్కడ లేదు సార్. సోవియట్ గానే ఉన్నాను సార్ గతంలో. నా పీరియడ్ లేదు సార్. ఇక్కడ గుర్రాలు సోవియట్ గానే ఉన్నాను సార్. మేడం పెడతాను సార్. 4 వర్కులు జరిగినాయి సార్. 4 వర్కులు పెడుతుంది సార్. 8 రాదు సార్. 8 రకాలు వస్తాయి సార్. క్రాస్ ఆడిట్ ఈసీఎం ఫైలింగ్ సార్. అవి పెట్టలేదు సార్. రైతు కూలీల సంతకాలు తీసుకోవాల్సిందిగా తీసుకుంటున్నారు సార్. 17 ఇష్యూ సార్, అధికారులని రోల్ కాల్ చేయాల్సిందిగా అధికారులు రోల్ కాల్ అనేది చేయట్లేదు సార్. 18 ఇష్యూ సార్, ఈసీ చెక్ మీద చేయడం జరిగింది సార్. బతుకున్నాయి. 443 మొక్కలని చనిపోవడం జరిగింది సార్. అంటే సార్ అది ఎంతోమంది పెట్టినవే. నేను వచ్చిన తర్వాత అది లోపలికి ఫారెస్ట్ ఉంటుంది సార్. అటు ట్యాంకర్ వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. చికాకి అంటే పశువులు కూడా తిరుగుతాయి సార్ ఫారెస్ట్లో. పోతే మన వాటర్ ఫెసిలిటీ అటు ఇవ్వడానికి లేదు సార్. ట్యాంక్ అక్కడే చేపిస్తాను సార్. ఇంకా స్టార్ట్ చేయలేదు సార్, చేపిస్తాను. మనం దానికి పెట్టుకోవాలి కదా. బెడ్షీట్ ఫెన్సింగ్ ఉంటుంది. మామూలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కంపల్సరీ పెట్టాలి. ఏదో ఒకటి చేసుకోవాలి. పేమెంట్ ఏమో వాటర్ వాటర్ పేమెంట్ వాచ్ లేదు. వాటర్ పేమెంట్
2 పనులకు నేమ్ బోర్డు ఉన్నాయి, మిగతా 6 పనులకు నేమ్ బోర్డు లేదు సార్. పేమెంట్ కూడా కాదు సార్. నెక్స్ట్ 24వ ఇష్యూ సార్. 3 మంది హక్కుదారులు 5 రోజులు పనిచేసినట్టు మస్టానందు హాజర్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ అది డీటెయిల్గా ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు సార్. ఏప్రిల్ ఒకరు ఉన్నారు, జూన్లో 3 నెలలు వాళ్ళు ఉన్నారు. పర్ఫెక్ట్గా ఏ పీరియడ్ ఎవరని తెలియదని చెప్పాలి సార్. ప్రజెంట్ ఉన్న సెక్రటరీని అడిగితే నాకు తెలియదు మేడం, వాళ్ళ పేర్లు తెలుసు కానీ సెక్రటరీ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు చూసాను చెప్తే మేడం అడిగి ఏమైతుందంటే ఛార్జింగ్ అయితే ఈ సెక్రటరీ మేడం మీ దగ్గర ఎవ్రీ రిజిస్టర్ ఉంటుంది మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏప్రిల్లో ఒకరు చేశారు సార్ పద్మ, దాని తర్వాత ఒక 15 days సమ్మెకి వెళ్ళి అప్పుడు ఎవరు ఉన్నారు నాకు ఐడియా లేదు సార్. డిఆర్పీ రిజిస్టర్లకు తీసుకురావాలి. అంటే ఫాలో నందు హాజరు లేకుండానే పేమెంట్ చేయలేదు. కనీసం మొత్తం మీద సంవత్సరం లేదు ఇది చూసుకోవాలి, మీరు ఎడిట్ చేయడానికి అవకాశం లేదని చెప్పండి. అర్థమైంది కదా, మీకు తెలియదా ఎడిట్ చేయాలో? డిఆర్పీకి మీ రిక్వెస్ట్ బెటరా? ఎడిట్ అవ్వదు సార్. మీరు పంపించండి, మీరు పంపించిందా లేదా? రిక్వెస్ట్ అవ్వదు సార్. అది విషయం చెప్పాలి. ఆ లెటర్ ఏది డిఆర్పీ ఎడిట్ అవ్వదు సార్. ఈ ఇష్యూ కాదు, ఈ ఇష్యూ కాదు. లేకుండా ఉంటే చూడాలి. ఇంకేసి అలా తగ్గించి అకౌంట్ కేసి మనం కౌంట్ పదేసి 7 చేసి 4 అయితే 3 ఎవరు చేసినట్టు మనకి నేనే సార్ అటెండెన్స్ 50 నుండి అన్నీ వేస్తాను సార్. 7 ఉంది కదా. మా ప్రాబ్లం ఏం లేదు సార్. యాక్చువల్లీ ఇతను 4 days వర్క్ చేశాడు, 3 చేసి 1 day లాస్ అవుతుంది. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఎవరు దిద్దింది ఎవరు నేను దిద్దాం మా స్పెసిఫిక్ ఎవరమ్మా ఎవరు దిద్దారు? మహేష్ ఎవరు ఉంది? లేదా అలా అంటే ఇప్పుడు లేదంటున్నారు. అది నేను నిజంగా సార్ యాపే సార్. ఓకే, అట్లా ఉందనుకోండి, అట్లా వస్తే పర్లేదు. ఇద్దరు మీదకి వచ్చి నేను దిద్దాను సార్. ఇద్దరు నాకు దిద్దడం
మరి నర్సరావు మరి చూసుకోరా, మీరు చూసారా, మీరు సైన్ చేశారా? చూసారా? మీరు పెట్టినప్పుడు ఇస్తుంది లేదా? ఎవరు తీసి పంపించారు మాస్టర్? మీరు బేసిక్ అడిగారు, మీరు బేసిక్ 4 days అడిగేసాను మేడం. సార్ ఇప్పుడు వాళ్ళు బేసిక్ యాక్చువల్గా 4 days వర్క్ చేసారు, రిటర్న్ ఇవ్వలేదు. మనం నార్మల్గా అడిగినప్పుడు చెప్తారు, రిటర్న్ అయితే మీకు తెలుసుకోండి తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏమంటే 3 days తీసేయగలుగుతారు, ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఏది 4 days చేసేది 3 days అక్కడ రాసి చేయడం వల్ల మనం ఏం చేయటం. మా వర్షన్ ఏం సార్ అంటే డోర్ టు డోర్ వెరిఫికేషన్లో మేము అడిగితే ఆయన 4 days చేసినా ఎన్ని డేస్ అనేది ఆయనకు ఐడియా ఉంటుంది. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, సరే తను పనే చేయలేదా, ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది మా వర్షన్ సార్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం ఏది మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఏది ఇది లేదు. ఇప్పుడు ఈ లాస్ ఎవరు భరిస్తారు, ఎవరు భరిస్తారు, రికవరీ ఫ్రమ్ పిఎస్ అంటే వాళ్ళు చేయలేదంటే బేసిక్ రాసి వాళ్ళు బేసిక్గా చేయలేదని వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు లేదండి. అది ప్రాబ్లం రిజిస్టర్లు మెయింటైన్ చేస్తే అంటే ఛార్జ్ తీసుకుంటారా మీరు? నేను అప్పుడు అడిగాము ఆయన్ని, మరి ఇచ్చినప్పుడు అది నువ్వు నీ నోట్ చూడమని బాబు ఈ సెకండ్ రాలేదు. స్టార్టింగ్ ఏం చేస్తారు తర్వాత 742 రూపాయలు టోటల్ సార్ 13,12,626 రూపాయలు. ఈ గ్రామంలో మొత్తం 19 పనులు జరిగినాయి సార్. నందు మొత్తం 9 ల్యాండ్ లెవెలింగ్ పనులు జరిగినాయి సార్. వాటికి సంబంధించి రైతులందరూ వాళ్ళకు ఉపయోగపడని అని తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, న్యూ జాబ్ కార్డు కోసం సార్ దరఖాస్తు చేసుకోవడానికి సార్. వైఫ్ ఆఫ్ పెంటాయి సార్, జాబ్ కార్డ్ నెంబర్ 20015 సార్. సార్ ఇది ఏమైందంటే ఈమె 2022 నుండి కూడా ఉపాధి హామీ పనులు చేయడం జరుగుతుంది సార్. కానీ ఒక చిన్న పాప అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి సార్, రాంగ్ ఉంది అకౌంట్, సరి చేయమని. చిన్న పాప ఎవరు లేదు సార్, ఇవ్వట్లేదంటే సార్. ఎందుకు ఇస్తారు వాళ్ళు? మరి వాళ్ళు ఇప్పుడు చెప్పారా ఎప్పుడన్నా? మనం చెప్పలేదు. మంచి డబ్బు కూడా అడుగుతారు కదా. 4,000 పట్టాయి. ఎప్పటి నుంచి మేడం? 2020 సార్. ఇయర్ సార్ మేము రాసి దాంట్లో పిల్లలు కూడా బయట ఆన్ చేయాలి మిస్ అవ్వచ్చు. పాత డబ్బులు ఇప్పించి ఇవి కూడా రెక్టిఫై చేయాలి. ఇంతకీ అకౌంట్ నెంబర్ మార్చారా? ఇప్పుడైనా ఇప్పటికీ మారాలా? ఇప్పటికీ మారలేదు. అప్పటి నుంచి పని అయిపోతుంది కదా, డబ్బులు కావట్లేదు, ఆగట్లేదు. అడుగుతాను. డబ్బులు అయితే పడ్డాయి సార్. మా రికార్డ్ పీరియడ్ ప్రకారం మేము 5 వారాలకు తీసుకున్నాం. 5 వారాలకేమో 4,759 రూపాయలు. పాత ఏట అసలు ఇవ్వలేదు సార్, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. బాబు నీ పేరేంటి? నువ్వు పాత ఇప్పించు, కొత్తవి కూడా వచ్చేలా చూడాలి. ఇది మార్చు, లేదంటే మొత్తం రికవరీ తీసేస్తాం. రమణ గారు ఈ అబ్బాయికి ఎన్నో చూసుకుంటారు. అర్థమైందా? ఎంత ఒక వారం రోజులు టైం ఇస్తుంది. వారం రోజులు జరగకపోతే ఈ శాలరీ నుంచి రికవరీ. అమ్మాయి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి ఫోటో దిగి ఫోటో వాళ్ళకి తెలుస్తుంది అడుగుతారు. ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి నౌకలే కదా, ఎవరికి పడతారు? నేను ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నిసార్లు అడుగుంటారుగా. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ మీరు చెప్పాలి కానీ ఇప్పుడు సెక్రటరీకి ఇప్పుడు లోకల్ ఉండే వ్యక్తులే కదా సార్ బాధలు చెప్పేది. నీకు తెలీదా? 4,000
చెప్పు మౌత్ తీసుకుని చెప్పవి అది కూడా చెప్పాలి. సెక్రటరీ మీద పడతాడని నోరు మూసుకొని ఉంటే సెక్రటరీ బాధ్యుడు అవుతాడా? అవునమ్మా, నువ్వు ఇష్యూ జరుగుతుంది కదా, డిస్కషన్ జరిగేటప్పుడు పాత ఇచ్చేసారు సార్ అని ఎవిడెన్స్ చూపించాలా? అది కాదంటే అంటే నీ పక్కడికి నువ్వు చేయవా? ఇప్పుడు ఆయన గారు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్, సెక్రటరీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఏమో వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే నోట్లోకి వెళ్ళి మాట రావట్లే నీకు. సార్తో అది చెప్పాలా నలుగురు ముందు, లేకపోతే రాసుకుంటే ఆయన మీద భారం కాదు. ఇచ్చాటండి కదా, ఇచ్చాను కదా, ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి చేంజ్ ఏం చేయాలి? చేసి ఫీల్డ్ అసిస్టెంట్ కదా సార్. ఒకటండి, ఆల్రెడీ ఇచ్చున్నారు అనుకోండి, నిర్ణయం చేసుకొని మిగతా లేదంటే అన్ని కల్పిస్తాడు. ఇదంతా బాధ్యత నీది. ఎవరో పేరు చెప్పారు రాసుకున్నారా? రోజుగారు నివాసం పెట్టుకునేది ఎందుకు మనం మీటింగ్ లాకౌట్ కోసం? అది కనుక మీటింగ్ మీరు ఖచ్చితంగా పెట్టుకుంటే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రాదు, ఆ లెవెల్లో అయిపోయింది. కూడా అంటే పంచాయతీ వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళు ఒకే జాయింట్ ఫ్యామిలీ సార్. వాళ్ళ తల్లిదండ్రులకు ఆల్రెడీ ఇచ్చారు సార్, వాళ్ళు తీసుకున్నారు. ఇతను ఏర్పడ్డాడు సార్. అదే తర్వాత అతను కట్టుకుంటాను చెప్పేసి కట్టుకున్నాడు సార్. ఆ డిఏ గారికి చెప్తే మార్కెటింగ్ కూడా ఏంటి మార్కెటింగ్ ఇంట్లో వాళ్ళు చేసేది ఎందుకంటే లేదని చెప్పాలి. వాళ్ళు కట్టించారు, నువ్వేం మాట్లాడుకుంటావు, నువ్వే పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిందా? ఉమ్మడి జాబ్ కార్డు పేమెంట్ అయింది సార్, అందువల్ల తీసుకోలేదు. మీరు వెళ్తారు కదా సార్, మీరు వెళ్ళి ముగ్గు పోస్తారు కదా. మరి అక్కడ పోసినామని వాళ్ళు ఇక్కడ ఉంటే స్పాట్లో తెలిపోయాయి. లేదు చెప్తే వస్తారు. 2 years అయింది. మీరు రోజ్గార్ దివాస్ యోజన మీటింగ్ పెట్టుకుంటే జాబ్ కార్డ్ అప్డేట్, పేమెంట్లు ఏమైనా పెండింగ్ ట్రై చేయొచ్చు. ఈజీఎస్ సంబంధించి సమస్త విషయాలు కూడా చేసుకోవచ్చు. అసలు అనేది చేయట్లే రామచంద్ర. మరి పెట్టారా? నువ్వు ఏపీఓ కదా, రోజ్గార్ నివాస్ యోజన మీటింగ్ పెట్టారా? అక్కడ నువ్వు చూసావా? పెడితే ఎన్ని కొత్త ఇష్యూలు ఎక్కడ రికార్డులో సంతకాలు తీసుకొని కాలంలో రైతుల కూలీల సంతకాలు సార్. ఈ గ్రామంలో మొత్తం 19 పనులు జరిగినాయి సార్. అందులో 23 ఎంబుక్లు నిర్వహించడం జరిగింది. అందులో 16 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. 7 ఎంబుక్లలో సంతకాలు లేవు సార్. ఇంకేం పని చేశారా? మీ పేరేంటి? శ్రీనివాస. ఇంకేం పని చేశారు? ఇవ్వండి ఇంకా అంబేవాడు మీ పేర్లు మేము ఒక అది మేము ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రా అర్థమైందా? ఏదో అర్థమైందా? నీకు 100 మంది ఉన్నారు నీ వెనక లైన్లో, నీకు వద్దని అర్థమైందా? నీకు ఇచ్చిన బాధ్యత చేయాల్సిందే. అవునయ్యా, నువ్వు కట్టుకుంటావా చెప్పు డబ్బులు? నీ డ్యూటీ అది, నీ డ్యూటీ నువ్వు చేయవా చెప్పు? ఏదో 1-2 వస్తాయి సహజంగా. ఒక పంచాయతీలు ఇన్ని నీ మీద వస్తాయని ఎడ్యుకేషన్ పంచాయతీ సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏముంది? అదే నువ్వు ఏకర్లో చెప్పు, ఆయన చెప్పు సెక్రటరీ గారు, ఆయన చేస్తాడు. వచ్చావు చూడు, ఆయన లేవా దానికి పెద్ద ఆయన ఒకవేళ ఇన్ కేసు నువ్వు మిస్ అయినా కానీ ఆడిట్ వాళ్ళు వస్తున్నారు తెలుసు కదా, ఒకసారి చూసుకొని ఎక్కడెక్కడ మిస్ అయింది పెట్టించుకోవడం ఈ లోపల చిన్న పని. ఇప్పుడు ఏముంది పనులు మనకి చెప్పు, మొన్నటి దాకంటే సీజన్లో పనులు ఇప్పుడు ఏమున్నాయి పనులు అంతే కదా. హాఫ్ డేలో చేసుకుంటే 1 గంట సేపు కూర్చుంటే అయిపోయింది. మీ పని మీరే చేయాలి, వేరే వాళ్ళు చేయాలి. అర్థమైందా? 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు సార్. మొక్కలకు సంబంధించిన సర్వేవియల్ రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు కానీ సార్ అందులో వర్క్ ఐడి మాత్రం వేయట్లేదు సార్. వర్క్ ఐడి లేదు, టీఏ గారి సంతకాలు లేవు. ఇష్యూ నెంబర్ 23 సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. ప్రజావేదికలో చూపిస్తానని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు. నిన్న చెప్పాగా, నెలలో ఒక 2 గంటలు మీటింగ్ పెట్టుకోలేరా మీరు పంచాయతీలో?
ఒక నెలలో ఒక రోజు పెట్టుకొని పిలిస్తే మ్యాక్సిమం అయితే ఇష్యూస్ అన్నీ పోతాయి. చిన్న చిన్న మిగిలితే ఇక్కడ దాకా వస్తుంది. చూడు ఇంతలా అవసరం ఇక్కడ సంతకాలు కూడా పెట్టించి ఎవరా ఎవరు ఏం పని నీటిని మెయింటైన్ చేసుకుని సరిపోతుంది. నీటిని ఉన్నప్పుడు మ్యాక్సిమం అనుకోబాబు ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ అప్లై చేసినా అది ఏంటంటే మాట్లాడు .6 రికార్డ్ చేశారు సార్. .3 లేకపోతే రికవర్ ముప్పై 39 మంది హక్కుదారులు సార్ వాస్తవంగా 179 రోజులు పనిచేసినట్లు సంతకాలు హాజరులు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలు అంటే 46 రోజులు ఎక్కువ లెక్కించి రాయడం వలన వాళ్ళకు అదనంగా పేమెంట్ అయింది సార్. 4009 రూపాయలు సార్. సరిపోయింది లెక్క తగ్గించిన వాళ్ళ తప్పు చేస్తున్నారు. చెప్పేది ఎంతవరకు ఒక్కటే కాదు ఎందుకు కొద్దిగా గెలవా మంచి పంచాయతీలు అయితే మగే పంచాయతీ పనిచేసినట్లు మస్ట్ అంటే వాళ్ళు పని చేయలేదు సార్. 0 మస్టర్కు పేమెంట్ అయినాయి సార్. మొత్తం 2640 ఆబ్సెంట్ టోటల్ డేస్ ఇక్కడ మొత్తం 15 రోజులకి ఆబ్సెంట్. కానీ వీళ్ళకి ఒక్కొక్క రోజు పేమెంట్ అయింది మొత్తం టోటల్. అవును సార్ ఒక్కొక్క రోజు పంచాయత్ సెక్రటరీ ఏం చేసుకోవాలంటే బాబు మీరు ఏం చేయాలంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒక కాపీ తీసుకోవాలి. మీ సైన్ చేయడం వల్ల కాపీ ఎక్కువ సైన్ ఎక్కువ వస్తాను. దానివల్ల ఏం లేదు సార్ ఎవరికి ఇక్కడ ప్రాబ్లం ఉందో అర్థం లేదు. ఏ స్థాయిలో ప్రాబ్లం లేదంటే మీరు బుక్ అయిపోతే మీ జాబ్ పోతుంది. విలేజ్లో ఇప్పుడు గ్రామ సభలో కూడా చాలా గొడవ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వారానికి 200 పనిచేసి అట్లా చేసి పని చేయకుండా ఉండడానికి పని చేసి అంటే 50 రూపాయలు పని చేస్తే 150 డబ్బులు ఎక్కువ అని సార్. గొడవ కూడా అయింది సార్. ఎవరు అంటే గ్రామ సభకు వచ్చారు అందరు వచ్చి చెప్పారు. టీఏ గారితో కూడా మాట్లాడారు. అడగండి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆ రేటు మొత్తం తీసుకున్నాడు. నేనేం తీసుకోలేదని ఆయన ఎవరు ఎవరు మాట్లాడరేమండి మాట్లాడరా టీ ఎవరు అంటే విలేజర్స్ మాత్రం టీఏ పేరు కూడా చెప్పారు. టీఏ అంటే రేట్ ఇంటర్ తీసేసి ఏం చేసావు యాక్షన్ చెప్పి ఎండిఓ చెప్తావా?
ఈ నెల నువ్వు తీసుకున్నావా? అవునయ్యా, అది లక్షల వారం అది. నువ్వేదో నువ్వు చర్య తీసుకోవడం కాదు కదా. ఎండిఓ గారు చెప్పాలి, ఆ ఏపీఓ చెప్పాలి, కేసు పెట్టాలి, వాడిని ఇవన్నీ ఉంటాయి. కూలి వాళ్ళ దగ్గర తీసుకున్నా, ఇది కూలీ చేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడు సిక్కు లేదు. రెండు రకాల లాస్ కదా సార్, ఇటు నిధులు దుర్వినియోగం, ఇటు ప్రజల దగ్గర నుండి కూడా కూలీల దగ్గర నుండి డబ్బులు రెండు పక్కన లాసేగా ఇటు రెండు. రికార్డు మాత్రం అసలు రికార్డు కుదిరద పెట్టారు ఎక్కడ గణేష్ అన్నాడు హాస్పిటల్లో ఉన్నట్టు మాట్లాడలేదు అసలు వాళ్ళు అడిగేది పాపం, వాళ్ళు అడగట్లేదు లేదు పక్కన మాకు నీకు బాధ్యత లేనట్టుండవు. టీ కార్డు మీ ఇష్టం కాదు కదా, అది పెద్ద ఇష్యూ. చిన్న చిన్నవి ఉంటాయి, మాత్రం 10 రూపాయలు 20 రూపాయలు అవి అయితే ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అవి లక్షల్లో వసూలు చేశాడు కదా, ఎంపీవాడికి చెప్పావా నువ్వు? రిటర్న్కి ఇవ్వాలా? పెట్టింది ఫీల్డ్ అసిస్టెంట్ కానీ వాళ్ళ బాధ్యత లేనిది చేయడం జరిగింది. మొత్తం 35,92,058 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 61 పనులు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 411 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన రికార్డ్స్ అనేది పూర్తి స్థాయిలో తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో మనకి వర్క్ ఫెసిలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. కాంక్రీట్ సోషల్ ఆడిట్ అనేది నిర్వహించలేదు. నెంబర్ 5 సార్, ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి హార్టికల్చర్ సంబంధించి 220 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్లో మనకి 220 మొక్కలు బ్రతికి ఉన్నాయి. నెంబర్ 6 సార్, లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. చూపిస్తాను, ఇక్కడ రాసాను, అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు చెప్పిందల్లా చూపించారు నాకు అది చూపించారు అంతే. ఇప్పుడు ఆయన ఇంత స్పష్టంగా చెప్తే ఆయన మీద నేను చేసినట్టు ఉంటుంది. అక్కడ ఆయన ఎదురు పెరుగుతుంటప్పుడు మళ్ళీ ఒకసారి చూపెట్టండి. అసలు ఇది అడిట్ అన్నప్పుడు అడిట్ ఈ రోజు జరుగుతున్నా ముందే తయారు చేసుకుని ఉండాలి. మీరు టైం ఇవ్వడం కూడా పొరపాట్లేదు సార్. అంటే మిమ్మల్ని అంటాను తప్పు పట్టకండి. ఇప్పుడు ఈ టైంకి చెప్పే కానీ వచ్చేది వారం 10 రోజుల ముందు చెప్తారు. వాళ్ళు చెప్పారు చేసుకోవాలా, ఈ టైంలో సెట్ చేసుకోవాలి. లేదు ఇది అయింది. మళ్ళీ రేపటికి ఇక్కడ ప్రోగ్రామ్ అన్నప్పుడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళు కానీ ఒక రాజకీయంగా ఎవరు రాదే కానీ సరిపోతుంది. లేకపోతే ఎంత దుమారం లేసేది ఇక్కడ అట్లాగా సార్. ఇప్పుడు వారికి వారం టైం ఇస్తే వారంలో వాళ్ళు ఏదో చేస్తారు. ఇప్పుడు సంతకాలలో కూడా లోపాలు ఉన్నాయి. స్టార్టింగ్లో కూలీలు తెలియదు సార్. సార్ వచ్చి చెప్పారు స్టార్టింగ్లో ఈ 5 ఫీట్ల కనేసి తెలియదు సార్. అందుకనే తర్వాత కూలీలు సార్ వచ్చి చెప్పినప్పుడు ఆ స్టార్టింగ్ ఈ సంవత్సరం అప్లై చేశాం సార్. పిట్స్ మొత్తం అలానే ఉన్నాయి సార్. మొత్తం 200 పిట్స్ కూడా మనకి కాలంలాగా తీయడం జరిగింది సార్. అది ఒక వారమే సార్ జరిగింది. ఆడిట్ వచ్చింది తర్వాత సార్ వచ్చి చెప్పారా అది ఇంకొక సార్. ఇప్పుడు అది మెజర్మెంట్ ఏమన్నా మీకు అవకాశం మెజర్మెంట్ తీయడానికి అవకాశం ఉంది, తీసాను. ప్రకారం చేస్తున్నా అంతే. ఒక వారం చేసిన ఒక వారం చేసిన అవసరం లేదు. కూలీలు ఫస్ట్ వారం తెలియలేదు సార్. మరి మీరు చెప్పాలా? మీరు ఎందుకు చెప్పాను సార్. ఫస్ట్ కాడే పోయి పెట్టారు కదా అన్ని లైన్స్ అన్ని ఇవ్వాలి. స్టార్టింగే జరగలే. వాచ్ల వాడు నేను ఎలా ఇస్తాను సార్? గ్రామ సభలు వచ్చేసి ఉమ్మడి కుటుంబం కావడం వలన జాబ్ కార్డు స్ప్లిట్ కాకపోవడం వలన ఒకే వర్క్ ఐడి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఎస్టిమేషన్ వేయించి సమస్య పరిష్కరించగలరని నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఇది ఇండిపెండెంట్ అబ్జర్వర్ సార్. 8 ఎకరాలు ఉంది. తర్వాత ఆయన స్ప్లిట్ చేసుకోవడం ఏదో చేస్తాడు. స్ప్లిట్ అవ్వలేదు. ఆయన నాకు స్ప్లిట్ చేసి మళ్ళీ నాకు ఎస్టిమేషన్ వేసి పేమెంట్ ఇవ్వడం ఆయన మళ్ళీ వేసుకున్నాడు, విడిపోయినాడు. కానీ జాబ్ కార్డు విడిపోలేదు. ఒక జాబ్ కార్డు ఒక ఎస్టిమేషన్ తీసుకుంటుంది. నేను రాసిపోయినని ఆయన ఇష్యూ. ఇప్పుడు విలేజ్లో లేని టీఏ సార్ 2,936 మొక్కలు నాటినట్టుగా 4,24,790 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి విషయంపై హక్కుదారుని ఇంటింట్లో కూలీలు అడగగా బీపీయూలో మొక్కలు నాటాము, అట్టి వేతనాలు అనేది రాలేదని తెలపడం జరిగింది సార్. నెల్లూరి సరోజన, జాబ్ కార్డ్ నెంబర్ 376. ఈమె 23 రోజులు పనిచేయడం జరిగింది.
కానీ 5,800 రూపాయలు నాకు పేమెంట్ రావాల్సి ఉంది. కానీ అట్టి పేమెంట్ అనేది రాలేదు. ఎఫ్ఐ గారిని అడగా నిర్లక్ష్యంగా సమానం చెప్పడం జరుగుతుంది, అమర్యాదగా మాట్లాడడం జరుగుతుందని రాధాపూర్వకంగా తెలుపుతారు సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ దామర్చిల్ల గ్రామ పంచాయతీ సార్. ఈ గ్రామ పంచాయతీ ఎందుకు కూలీల వేతనాలుగా 23,31,374 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అలాగే సామాగ్రి పరంగా 49,331 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ ఎందుకు 31 పనులు చేయడం జరిగింది సార్. ఒక మస్టరీ అందు పనిచేసిన హక్కుదారులు ఎంపీసీఐ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదని ఎంబుపై అందు రికార్డ్ చేసి కలదు సార్. కానీ ఇటు మస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అటు హక్కుదారుల వివరాలు కూడా తనిఖీ బృందానికి తెలుపలేదు సార్. కలవు సార్. మొత్తం కాలంలో రాయలేదు సార్. అట్లాగే హక్కుదారుకు అటెండెన్స్ చేయలేదు సార్. అట్టి హక్కుదారుకు పేమెంట్ చేయలేదు సార్. రోజువారీ ఆదాయాలు కలవు సార్. మొత్తం లెక్కించిన కాలంలో వెళ్ళలేదు సార్. 5వ నెల 1వ తారీఖు 2023 నుంచి వెళ్ళి 16వ తారీఖు 5వ నెల 2023 వరకు హక్కుదారు 2 రోజులు పనిచేస్తున్నారు సార్. ఆ గ్యాప్లో సార్ ఇష్యూ నెంబర్ 12 సార్. ఇటు గ్రామ పంచాయతీ పెన్షన్ సంబంధించి ఒక హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టుగా రికార్డ్ పరంగా కలదు సార్. అటు హక్కుదారుకు అనేది పేమెంట్ చేయలేదు సార్. సార్ ఎంపీసీఐ ప్రాబ్లం అయితే తర్వాత చేసిన దానికి పేమెంట్ అయింది సార్. మరి దేనికి మాత్రం కాలేదు అలా రాయలేదు సార్ మాస్టర్ మీద కూడా సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ఇది గ్రామ పంచాయతీ అందు సోషల్ ఆడిట్ 10/8/2024 నుంచి 13/8/2024 వరకు ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. ఇటు గ్రామ పంచాయతీ అందు పంచాయతీ కార్యదర్శి గారు ఫీల్డ్కి రాలేదు. ఒకరోజు వర్క్ సైడ్ చూపించాలి సార్. అలాగే తనిఖీ బృందానికి ఒకరోజు గ్రామ సభకు ముందు కాల్ చేసి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రికార్డ్ రాయమని చెప్పడం జరిగింది సార్. పంచాయతీ కార్యదర్శి గారు నాకు సార్. అవును సార్. పంచాయతీ కార్యదర్శి గారు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. అట్లాగే చెప్పారు కదా ఎఫ్ఐ గారు కూడా చెప్పడం జరిగింది సార్. మీరే అనుకుంటే సరిపోద్దా? కనీసం వీళ్ళే నిర్ణయాలు తీసుకుని నాకు సంతోషం. వీళ్ళందరూ బాగా తప్పింది నాకు వాళ్ళు చెప్పుకుంటారు. నా ప్రాణ సుఖం పనులకు కానీ హక్కుదారులోని దరఖాస్తు మరియు నో దరఖాస్తు అంటే డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది స్వీకరించాల్సి ఉండగా స్వీకరించలేదు సార్. గ్రామ సభలో చూపించిన డిమాండ్ ఫామ్స్ కూడా సరిగా లేవు సార్. అనగా డేట్స్ లేవు, ఏ ఊరు అనేది లేదు. ఓన్లీ హక్కుదారుల పేరు జాబ్ కార్డు మాత్రమే ఉంది సార్. అసలు జీపీ ఇది అని వేరే జీపీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అవి కూడా చూడాలి. ఇష్యూ నెంబర్ 16 సార్. వేతన రసీదులు పంపిణీ చేయడం జరుగుతుంది. 7 రిజిస్టర్స్ అనేది రిజిస్టర్ 1 అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్ 2 అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. రిజిస్టర్ 3 డిమాండ్ రిజిస్టర్ సార్. అట్టి రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం లేదు సార్. అలాగే మనకి ఫిర్యాదుల రిజిస్టర్ కూడా అప్డేషన్ చేయడం లేదు సార్. అంటే మాన్యువల్గా రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. చూసినప్పుడు ఏం చేస్తారంటే వర్క్ సైడ్ చూస్తారు, వర్క్ సైడ్ చేయడం మర్చిపోతారు. చేయాలి కదా, సైడ్ చేయాలి. సార్ ఒకటి మీరు పని చేసింది 5 రోజులు సార్. మీరు పేమెంట్ చేసింది 7, 8 రోజులకు 6 రోజులు పేమెంట్ చేస్తే పని చేయకుండా పేమెంట్ చేయడం జరిగేది. అంటే క్వాంటిటీ అనేది రికార్డు ఉండదు సార్. రికార్డు చేయకుండా అదనంగా చెల్లిస్తారు మీరు. ఎవరు రికార్డు చేయాలనుకుంటున్నారు సార్? కంప్యూటర్ ఆపరేటరా సార్? ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గారు ఎంఎంఎస్ కొడతారు కాబట్టి, అంటే తన ఆధీనంలోనే ఎంఎంఎస్ అవుతుంది కాబట్టి పంచాయతీ కార్యదర్శి బాధ్యులు అవుతుంది సార్. యాప్ సార్ వాళ్ళు తెచ్చినప్పుడు ఇవ్వాలి. ముద్దలు లాగింది 40, మీరు ఎట్లా పట్టుకొస్తారు? ప్లాంటింగ్ 40. నాకు ఇష్టమేట్ అదే మొత్తం. ఇష్యూ నెంబర్ 38 సార్. ఈ గ్రామ పంచాయతీ అందులో ఫీల్డ్ ఛానల్ అనేది పని చేయడం జరిగింది సార్. అట్టి పనికి ప్రీమియర్ అనేది రాసి
పోస్ట్ మేనేజ్మెంట్ డిడక్షన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉండగా డిడక్షన్ చేయకుండా 4 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 41 సార్ సేమ్ ఇష్యూ సార్ 20 వర్క్ అయ్యలేదు. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ ఒకరు నువ్వు చేయొచ్చు, నువ్వు ఆపచ్చు. 800 మొక్కలు అన్నారా? దాన్ని ఫిక్స్ చేయాల్సింది మళ్ళీ మీరే. కానీ ఏంటంటే మనం ఒక పేరు వస్తే బాగుంటుంది చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్ అక్కడే. అదే సార్ ఇప్పుడు ఇదే విషయం మనకు ఇక్కడ రాసిన వాళ్ళకి కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా. మీ పేరు రాసి వేరే వాళ్ళ పేరు రాసి వాళ్ళ పేరు ఆల్రెడీ అట్లా ప్రాబ్లం చెప్పాల్సింది కూడా మాకు అర్థమవుతుంది, కానీ అక్కడ రిటర్న్ కంప్లీట్ అయింది కదా, ఎవరు అధికారులు చెప్పడానికి లేదు అక్కడ. సార్ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అడుగుతారు కదా సార్, ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యుడు కదా సార్, అదే అడగండి. ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరి మీద భారం లేదు. అవును గ్రామ పంచాయతీ అందు వర్కర్ నెంబర్ 3829 అందు 24/4/2023 నుంచి 30/4/2023 వరకు నవీన హక్కుదారి వాస్తవంగా 4 రోజులు పనిచేసినట్టుగా 3 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో ఉంది కదా సార్. అయితే మాస్టర్కి పేమెంట్ చేయలేదు సార్, గ్రామ పంచాయతీలో పేమెంట్ చేసినట్టు చూపించడం జరిగింది సార్. పంచాయతీ అందు హార్టికల్చర్ ప్లాంటేషన్ నందు 26 మాస్టర్లో 547 మ్యాండేజ్ గాను 1,66,951 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి ఇందులో ఏ ఒక్క కూలీలు పనిచేయలేదు. మాస్టర్లు సీనియర్ మేట్ గారి బంధువులకు మాత్రం మాస్టర్ వేసి అటు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు విషయం రైతులు వివరణ కోరగా అటు పనులకు ఏ ఒక్క రైతులు కూడా పని చేయలేదు, మేమే ఆ మొక్కలు వేసుకోవడం జరిగింది. మాస్టర్ల సంతకాలు కూడా ఒక్కరే చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ ఒక బయట ఉన్నారు సార్, మొత్తమైన బంధువుల పేరు 547 మ్యాండేజ్ గాను 27 మంది. ఇంత మటుకు మీరు ఐడెంటిఫై చేయలేదు, జనవరి జరిగిందండి. జనవరి నుండి ఇక్కడ ఆగస్టు ఈ రకంగా ముందు మనం ఐడెంటిఫై చేయలేదు. రైతులు పెట్టుకున్నారు, రైతులందరికీ రాసుకుని వాళ్ళకి తీసుకుంటాం. 12వ అంశం సార్, గ్రామ పంచాయతీ అందు సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం డిమాండ్ దరఖాస్తులు నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించినట్టుగా గుర్తించడం జరిగింది సార్.
ఆడిట్లో ప్రిసైడింగ్ అధికారి గారు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి మార్పు లేనట్టుగా గుర్తించడం జరిగింది. 11వ అంశం సార్, సర్కిల్ నెంబర్ 1261 ప్రకారం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయాలి సార్. ఈ గ్రామ పంచాయతీ అందు జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయనట్టుగా గుర్తించడం జరిగింది. రిజిస్టర్స్ అనేది నిర్వహిస్తున్నారు కానీ డిఆర్డిఓ నుంచి ఇచ్చిన రిజిస్టర్లు కాకుండా వీళ్ళు మాన్యువల్గా కొనుక్కొని రిజిస్టర్ అనేది రాయడం జరుగుతుంది సార్. అందులో 2B అనేది AB అనేది రిజిస్టర్లో రాయడం లేదు సార్. 16వ అంశం సార్, సర్కిల్ నెంబర్ 1073 ప్రకారం 3 దేశాల ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది సార్. మిగతా 2 దేశాల ఫొటోస్ అనేది నిర్వహించడం. 17వ అంశం సార్, 1853 సర్క్యులర్ ప్రకారం వర్క్ ఫైల్స్ అనేది 18 డాక్యుమెంట్స్ అనేది నిర్వహించాలి సార్. ఈ గ్రామ పంచాయతీ అందులో 8 రకాల వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. అందులో 10 రకాల వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం లేదు సార్. గత ఆడిట్ సార్ టీఎస్ఆర్ వచ్చాడు గ్రామసభలో నేను రికవరీ జీపీ నుంచి చేపిస్తానని చెప్పాను. నేను అన్నాను మేము అందరూ సార్ వాటర్ ట్యాంక్ పెట్టారు, పెట్టి రోజు వాటర్ ట్యాంక్ పేమెంట్ చేసేటప్పుడు ఆ ఫోటో ట్యాంక్ కావాల్సింది ట్రావెల్ ట్యాంక్ ఓకే టాస్క్ ఒకటే 8,000 లీటర్ ట్యాంకర్ 5,000 లీటర్ ట్యాంకర్ అది వాడినట్టు వాడాలి సార్. వాటరింగ్ చేసింది చేశారు మేము ఫోటో చూసాను. రోలింగ్ ఫోటోస్ చేసింది నేనే. అది రోలింగ్ వాటర్ పట్టుకుంటే రోలింగ్ ఫోటో కానీ మన ఎస్టిమేట్లో ఎన్ఐసి సెక్యూర్ ఎస్టిమేట్లో గ్రావల్కి అంత కాంపాక్ట్ కలిపి ఉంటుంది. రోలింగ్కి వాటర్కి ఉంటుంది కలిపి. లేకపోతే రోలింగ్ ఒకటే టాస్క్ ఉంది, 3-6 రకాల ఒకటే టాస్క్ ఉన్నది. దాంట్లో మళ్ళీ బ్రీఫ్ మళ్ళీ ట్యాంకర్ ఇలా అట్లా రాయలేదు. ఇప్పుడు అట్లా కాంట్రాక్టర్ దగ్గర ఒక ట్యాంకరు ఫోటో కూడా చూపించలేదు. రోలింగ్ ఉన్నది, లెవెలింగ్ ఉంది అంతే. అంటే లేదు రోలింగ్ చేయదు కదా. అది సీతారాం ప్రాజెక్టు మరో పర్మిషన్ మరి తీసుకొని తోలటం జరిగింది సార్. వాటరింగ్ చేసి రోలింగ్ తీసుకొని ఫోటో కానీ వాటరింగ్ చేయకుండా అయితే ఆ మట్టి అనగదు సార్. రోలింగ్ వచ్చేసి ఎన్పిసిఐ ఏబిపిఎస్ పెండింగ్ వల్ల పేమెంట్ కాలేదు. అందువల్ల పోయిలు పనిచేసి 1,190 రూపాయలు నష్టపోయారు. 12వ అంశం సార్, రామచెట్టి వీరయ్య జాబ్ కార్డ్ నెంబరు 247. ఈయన 2023 సంవత్సరంలో పనిచేయడం జరిగింది సార్. కానీ వీరికి పనిచేసే సమయంలో కింద పడి చేయి ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించిన బిల్స్ అన్ని ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాకు కట్టి రేపు రావాలి బిల్స్ ఇవ్వండి ఇవ్వండి నెక్స్ట్ 13వ అంశం సార్, పిట్టల సీతమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 26. ఈమె 63 రోజులు పనిచేయడం జరిగింది సార్ 2016-17కి సంబంధించి. కానీ ఇది ఏపీజీబీ అకౌంట్లో పడ్డవి అన్నట్టుగా మనకు చూపిస్తుంది. కానీ ఈ అమౌంట్ నాకు రాలేదు, ఇప్పించగలరు పోవడం జరిగింది సార్. కౌంటర్ సైన్ చేయట్లేదు సార్.
16వ అంశం వచ్చేసి వేతన రసీదులు అనేది పంపిణీ చేయడం లేదు. 17వ అంశం వచ్చేసి 2 రిజిస్టర్స్ అప్డేషన్ లేవు సార్. అదేవిధంగా పనుల రిజిస్టర్ వచ్చేసి సామాగ్రి రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయట్లేదు, పేపర్ ఫైల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. 18వ అంశం వచ్చేసి సార్ 48 పనులకు సంబంధించి 36 పనులకు మాత్రమే పని జరుగుతున్నట్టు ఫోటో చూపించారు సార్. మిగిలిన 12 పనులకు అనేది చూపించలేదు. 19వ అంశం వచ్చేసి వైరల్ బైండింగ్ అని వేయాలి, పేస్ట్ అని వేయాలి. ఒకటి పేపర్లు పెట్టి పేపర్ అంటే చేసుకున్నామంటే చేస్తున్నాం, మెయింటైన్ చేయట్లేదు. 27వ అంశం సార్ టీకేపీకి సంబంధించి గ్రావెల్కు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఫొటోస్ అనేది చూపించలేదు. అదేవిధంగా ట్రాక్టర్ వాచ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలా చేయలేదు. 27వ అంశం సార్ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. అదేవిధంగా మనకి ట్రాక్టర్ వాచ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి కానీ చేయడం లేదు. పేపర్ మాత్రం ఫుల్గా రాస్తున్నారు. దాంట్లో ఎలాంటి వీక్ వైజ్గా రాయాల్సి ఉంటుంది కానీ రాయట్లేదు సార్. ఏదో నామదేవాస్ రాసినట్టు పత్రాలు కూడా ఉంది సార్. 31వ అంశం సార్ రెవెన్యూ ప్లానింగ్ సంబంధించి 4 వర్కేల్లో ఒక వర్కేల్లో 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రజెంట్ 345 మొక్కలు ఉన్నవి, 55 మొక్కలు అనేవి లేవు సార్. సార్ 3 మంది హక్కుదారులు న్యూ జాబ్ కార్డ్ లేదని జాబ్ కార్డ్ ఇప్పించగలరని కోరడం జరిగింది సార్. పిఎస్ అని రాయడం వల్ల వీరికి పేమెంట్ కాలేదు సార్. వీరి యొక్క క్వాంటిటీ తీసివేయడం జరిగింది సార్. 22 రోజులు ఆధార్ లింక్ కావాలి. ఇంకుడు గుంత నిర్మించుకోవడం జరిగింది సార్. వేజ్ పేమెంట్ అయింది కానీ మెటీరియల్ పేమెంట్ చేయమని కోరడం జరిగింది సార్. ఇంకుడు గుంత నిర్మించుకొని అలా అడిగినప్పుడు నేను పంపించండి. మీరు కరెక్ట్గా పేమెంట్ చేస్తారని నోటీస్ ఇన్కంప్లీట్ షేప్లో ఉంటుంది, కంప్లీట్ చేసుకొని డబ్బులు అడిగారు. 19 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి ఖర్చుగా 1,64,408 రూపాయలు, మొత్తం ఖర్చుగా 32,48,027 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం వారు 35 పనులను పరిశీలించడం జరిగింది సార్. యూకలిప్టస్ ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం వారు అట్టి హక్కుదారులను కలిసి వివరణ కోరగా వాస్తవంగా పథకం ఉపయోగకరంగా ఉంది అని చెప్పేసి తెలపడం జరిగింది. పథకం పట్ల హర్షం తెలపడం. అంశం నెంబరు 9 కూడా సేమ్ సార్. 12 వర్గేడీలకు సంబంధించి ల్యాండ్ లెవెల్ ఇన్కమ్. అంశం జరుగుతుంది కానీ నో డిమాండ్ రిజిస్టర్ నిర్వహించడం. అంశం నెంబర్ 11 376 జాబ్ కార్డ్స్ అనేది పనిచేయడం జరిగింది సార్. అందులో తనిఖీ బృందం వారు 342 జాబ్ కార్డ్స్ కలవగా అందులో 308 జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. వారం వేతన రసీదు ఇవ్వడం సార్. గ్రామ పంచాయతీ నందు 7 రకాల రిజిస్టర్ నిర్వహించాల్సి ఉండగా 7 రకాలు నిర్వహిస్తున్నారు సార్. ఒకటి జాబ్ ఫస్ట్ రిజిస్టర్ జాబ్ కార్డుకి సంబంధించి 2B మాన్యువల్గా రాయాల్సి ఉండగా రాయడం చేస్తారు. 3 రకాల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా 2 రకాలు నిర్వహిస్తున్నారు, 1 రకం నిర్వహించడం సార్. వర్క్ ఫైల్ సంబంధించి 18 రకాల డాక్యుమెంట్స్ తోటి నిర్వహించాల్సి ఉండగా 6 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించడం జరిగింది. కొత్తల పుస్తకాల్లో 12 కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్.
అమర్షయ అధికారుల రోల్ కాల్ సంబంధించి పిఎస్ గారు మాత్రమే చేయడం జరుగుతుంది. మిగతా ఏ ఒక్క అధికారి చేయడం లేదు. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. అంశం నెంబర్ 21 సార్. వాస్తవంగా 8 మంది హక్కుదారులు 81 రోజులు పనిచేసినట్టు రికార్డు ప్రకారం కదా సార్. వీళ్ళందరికీ ఒక్కొక్క రోజు తగ్గించి వేయడం వలన వాస్తవంగా పనిచేసి 20 రోజులు వేతనం నష్టపోవడం జరిగింది సార్. మాస్టర్ జారీ చేయ అధికారి సంతకం లేకుండానే మాస్టర్ ఫీల్డ్కి వచ్చి పేమెంట్ చేయడం జరిగింది సార్. వాటి మొత్తం రూపాయలు అది కూడా బాగా చేసుకోవాలి. 34వ అంశం సార్. కామన్ నర్సరీకి సంబంధించి మెటీరియల్ పేమెంట్కు ఈసీగా చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయలేదు. అదే అదే మంచిగా ఇచ్చిన పెట్టుబడి రాసి పేమెంట్ చేస్తారు. తక్కువ వేతనం నష్టపోవడం జరిగింది. పోకలగూడెం జీపీ సార్. వేజ్ వచ్చేసి 22,22,446 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్గా 42,868 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా 22,65,314 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ పనులు వచ్చేసి 17 పనులు చేయడం జరిగింది. 1 నుంచి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. తొమ్మిది వచ్చేసి 3 మంది హక్కుదారులు న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. 10 వచ్చేసి 5 మంది హక్కుదారులు జాబ్ కార్డుల పేరు కోసం అప్లై చేసుకోవడం జరిగింది. సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం ప్రతి డిమాండ్ మాస్టర్కు డిమాండ్ ఫామ్ తీసుకోవాల్సి ఉండగా 180 డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. మిగిలినవి తీసుకోవడం లేదు. నో డిమాండ్ ఫామ్స్ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. అదేవిధంగా రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. సర్క్యులర్ ప్రకారం ప్రతి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాల్సి ఉండగా 264 జాబ్ కార్డులలో పనికోరిన దినాలు రసీదులు రాస్తున్నారు కానీ రోజుల క్యాలెండర్ అనేది టిక్ చేయటం లేదు. అదేవిధంగా మిగిలిన 30 జాబ్ కార్డ్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు. 13 సార్. ప్లేసిప్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఫైనాన్షియల్లో ఒక్క వారం జరిగింది. ఈ వారం వేరే వర్క్ అట్లా చేసాం. ఎన్నే పెడతాం. లాస్ట్ ఇయర్ జరిగింది 25% మనం పెట్టాలి సార్. ఇది అంతకుముందు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మెటీరియల్ కూడా కాదు. ఇప్పుడు దీని ప్రకారం క్యాల్కులేట్ చేస్తారా? దీని ప్రకారం క్యాల్కులేట్ చేస్తారా? డాక్యుమెంట్ మన దగ్గర డాక్యుమెంట్ ఇప్పుడు ఈ టోటల్ వేసారు కదా, దీని ప్రకారం కదా. ఇక్కడ 67.32 ఉంది కదా, ఈ క్వాంటిటీ వేసారు కదా. మాస్టర్లలో కూడా ఈ 70కే మాస్టర్లో 79 ఉంది కాబట్టి ఇదే కరెక్ట్. కాబట్టి మీరు తప్పు. ఓకే రైట్ పోండి. ఫస్ట్ మాస్టర్లో ఏముంది చూసుకోండి. వేజ్కి వచ్చి మనకి 9,50,409 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ 2,23,410 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం మనకు 11,73,819 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 17 పనులు చేయడం జరిగింది సార్. మనకు
3 వర్క్ ఏరియాలకు సంబంధించి మొత్తం 550 మొక్కలు రికార్డ్ చేయడం జరిగింది సార్. కానీ ప్రస్తుతం మనకి 128 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 422 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ ఫామ్ తీసుకోవడం లేదు సార్. నో డిమాండ్ ఫామ్స్కి సంబంధించి ఇష్యూ నెంబర్ 9 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. మనకి 190 జాబ్ కార్డ్కి సంబంధించి 123 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 67 జాబ్ కార్డ్స్ అప్డేషన్లో లేవు సార్. ప్లేసిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, 7 రిజిస్టర్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, మనకి పనులకు సంబంధించిన 3 దశ ఫోటోస్ అనేది నిర్వహించవలసి ఉండగా నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, వర్క్ ఫైల్ నిర్వహణ అనేది 18 రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించవలసి ఉండగా 7 రకాల నిర్వహించడం జరుగుతుంది సార్. మిగతా సార్ 4 రోజులు పనిచేసినట్లు 418 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ యాక్టివ్ మాస్టర్లో వైట్నర్ వాడడం జరిగింది సార్. రోజులు నష్టపోవడం జరిగింది సార్. 13,590 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. డోర్ టు డోర్లో కూలీలను అడగగా పని చేశామని, కానీ అలా ఎందుకు చేశారో మాకు తెలియదని తెలిపారు సార్. వేతనాలు ఇప్పించగలరని కోరడం జరిగింది సార్. అవును సార్. 127 ఇన్ఫర్మేషన్ సరే నేను వెళ్తాను సండే రేపాగి వెళ్ళి సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2 మంది హక్కుదారులు తమకి జాబ్ కార్డులో పేరు లేనందువల్ల ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాము. మాకు జాబ్ కార్డులో పేరు నమోదు చేయగలరని టైం వారిని కోరడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ నందు 7 కుటుంబాలకు సంబంధించిన హక్కుదారులు తమకు జాబ్ కార్డు లేనందువల్ల ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాము. మాకు జాబ్ కార్డు ఇప్పించగలరని కోరడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు జాబ్ కార్డ్ నెంబర్ 60010 కలిగి పుష్ప అనే హక్కుదారు తమ పేరుకు పుష్పకి బదులు పోతప్ప అని పడుతుంది నా పేరు మరియు అకౌంట్ నెంబర్ సెర్చ్ చేయగలరని తనిఖీ బృందం వారిని కోరడం జరిగింది. తేదీ 17/1/2024 నుండి 21/2024 వరకు 4 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు కలవుగాను సార్. NPCI రాయడం వలన హక్కుదారులకు పనిచేసి 4 రోజులు గాను 1088 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సార్, ఈ గ్రామ పంచాయతీ నందు ట్రెంచ్ల నందు ముక్తేశ్వర్ అనే హక్కుదారుడు 7 రోజులు పనిచేసినట్లుగా హాజరులు సంతకాలు ఉన్నాయి కానీ సార్ మొత్తం పని దినాలను కొట్టివేయడం వలన హక్కుదారుడు పనిచేసి 1388 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 13వ ఇష్యూ సార్, డిమాండ్ ఇస్తున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. సార్ 10 పనులకు సంబంధించి 4 పనులకు మాత్రమే ఫొటోస్ నిర్వహించారు. మిగతా 6 పనులకి ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. 18వ ఇష్యూ సార్, పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది అందులో 4 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు సార్. పంచాయతీ చంద్రగొండ సార్ 34,91,780 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 2,95,131 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 37,86,940 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. 8th ఇష్యూ సార్, ఇతర హక్కుదారులు అకౌంట్ తప్పిదం ఉండడం వలన పేమెంట్ అనేది రావట్లేదని తెలపడం జరిగింది సార్. 8వ ఇష్యూ ఆధార్ కార్డు దాంట్లో పడ్డాయి వాళ్ళ చూపించకపోయినా వీళ్ళ చూపించకపోయినా అకౌంట్ నెంబర్ అయిపోయింది కదా.
నైన్త్ ఇష్యూ సార్, 3 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. డిమాండ్ ఫార్మ్స్ అనేది పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు సార్. కూలీల సంతకాలు అనేది లేవు సార్. నో డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించట్లేదు సార్. జాబ్ కార్డ్ నిర్వహణ అనేది 3 దశలుగా చేయాల్సి ఉండగా 1 దశగా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ వారం రసీదులు అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేనట్టుగా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 13వ ఇష్యూ సార్, జాబ్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదని తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ 14వ సార్, 3 దశల ఫోటోస్ అనేది నిర్వహించట్లేదని గుర్తించడం జరిగింది సార్. 15వ ఇష్యూ సార్, వర్క్ ఫైల్లో పూర్తిమైన డాక్యుమెంట్స్ అనేది నిర్వహించట్లేదు సార్. 16వ ఇష్యూ సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు. అధికారులు రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయట్లేదు సార్. 18వ సార్, ఈసీ చెక్ మీద చేయడం జరిగింది సార్. 19 సార్, 12-13 రాస్తున్నారు సార్. సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు సార్. నెక్స్ట్ 20 వాళ్ళు తగ్గిలే సార్. వాళ్ళ డబ్బులు ఆడకపోయి 6 రోజులు పనికే 4 రోజులు ఇచ్చారు సార్. డబ్బులు గురించే కదా సార్ మాట్లాడేది. లేదు సార్, 80 పోవాలి. 80 అంటే 100 రూపాయలు ఏంటండి? 102 రూపాయలు ఎప్పుడో సార్ కూడా వచ్చారు సార్. 50 రూపాయలు వచ్చింది వాళ్ళకి. సార్ మేము 50 రూపాయలు పని కూడా చేశాము. మనం ఉందా ఎదుగుతుంది కంట్రోల్ చేయించాలి కదా. 100 రూపాయలు మనం ఎన్నో బట్టి అప్పుడు ఎంత 50 వచ్చి వచ్చేది రోజుకి ఎంత 3 రూపాయలు. సో ఇక్కడ ఏం ప్రీవియస్ లేదు సార్. ఇదే విధంగా సార్ అసలు చెప్పాలంటే 6 రోజులు ఇచ్చి 90 రూపాయలు రిమార్క్ లేదు సార్. 6 రోజులు వర్క్ చేయించి సార్ ఇక్కడే ఇబ్బంది లేదు సార్. అగైన్ ఇంత తొందరలో కూడా ఇదే సార్. ఇబ్బంది లేదు కానీ పొరపాటు జరిగిందమ్మా. మనమే సాధారణ చేసి సార్ వాళ్ళకి డబ్బులు తక్కువ ఎక్కువ లేదు కదా సార్. అందరికీ వచ్చేస్తే లేదంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అదే అండి, అందరికి ఒక్క సార్. వర్క్ ఐడి నెంబర్, మాస్టర్ రోల్ నెంబర్, మరి పిఎస్, ఎఫ్ఏ, టీఏ గాల సంతకాలతో పాటు ఏపీఓ, పిఓ గాల సంతకాలతో పాటు తీసుకోవాల్సి ఉండగా ఆ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో రాయలేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 28 సార్, 8 మంది హక్కుదారులు 37 రోజులు పనిచేశారు సార్. 22 రోజులకు పేమెంట్ జరిగింది సార్. మిగతా 15 రోజులకనే పేమెంట్ అనేది చేయలేదు సార్. ఇది ఫస్ట్ వీక్ పేమెంట్ సార్. వాళ్ళ టైం ఇవన్నీ ముందు సార్. ఇక్కడ టైం సార్ రోజు డాన్స్ కూడా చెప్పారు కానీ రెడీ చేసుకోవాలి. జిరాక్స్ జిరాక్స్ ఎంత 22కి ఏంటంటే 15 కిలోమీటర్లు అవుతుంది సార్. ఆ 15 కిలోమీటర్లు స్లిప్పులు కాదు, ఇట్లా మస్టర్ ఇది ఎంబీలో పేమెంట్ చేసిన 15 కిలోమీటర్లు ఎంబీ సార్. ఎంబీ కూడా 15 కిలోమీటర్ల మస్టర్ నెంబర్ ఏది, మస్టర్ ఏది, డీటెయిల్ ఇస్తాము. వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు, అదేవిధంగా విజిలెన్స్ రమణ గారు, అనుష, అంబుడ్స్మెన్ గారు, ఇంకా ఏపీఓ, ఈజెస్ స్టాఫ్, అదేవిధంగా సోషల్ యాక్ట్ ఎస్ఆర్పి గారు, వాళ్ళ టీం సభ్యులందరికీ నమస్కారం.
మరి మార్నింగ్ నుంచి 14 జీబీలు, నేను 31 జీబీలు కూడా చాలా చోట్ల 32 జీబీలు కూడా ఒక్క పూటలో లంచ్ లోపు చేసే సందర్భాలు ఉంది. మరి 14 జీబీలు లంచ్ లోపు అయితే ఉంటున్నాం. సో కాలేదు, ఎందుకు కాలే మీ అందరికీ తెలుసు. ప్రతిదీ మన నెగ్లిజెన్స్ అనేది అడుగడుగునా కనపడింది. అది సిఓ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టీఏ కావచ్చు. టీఏలు మళ్ళీ బాగా నిర్లక్ష్యం ఉన్నారు. ఏమైనా నిర్లక్ష్యం ఉండటం వల్ల మీకే ఛార్జ్ మెమోలు వస్తాయి, మీకు రికవరీ పడింది, ఫ్యూచర్లో మీకు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. అర్థమైందా? మనం మామూలుగా ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పట్టి ఇన్ని ఇష్యూస్ రావు. పంచాయత్ సెక్రటరీ కూడా అంతే నేను చెప్పేది. మనం ఎప్పుడుంటో చేసుకొస్తున్నాం, ప్లేస్ కొత్త కావచ్చు, చేసే డ్యూటీ అదే. మనకి అన్నీ తెలుసు, తెలియదంటూ ఏం లేదు. ఈజీఎస్లో మనం పుట్టి పెరిగాం కాబట్టి చిన్నప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇది పుట్టిన కాడ నుండి చేసుకుంటూ వస్తుంది. అయినా ఎందుకు తప్పులు తెలియ కాదు, నిర్లక్ష్యం. అర్థమైందా? ఇంకొంతమంది అనుకుంటారు నిర్లక్ష్యం అయినా కానీ 1000-2000 మేము ఫైన్ కట్టుకుంటాము, అంత ఇబ్బంది లేదు అని అనుకుంటారు. అది అంతటితో పోదు. చూసారు కదా మన పిఎస్లు మీరు రెగ్యులర్ అవ్వడానికి ఎన్ని పారామీటర్స్ తీసుకున్నారు. అలాంటి రిమార్క్ మీ ఎస్ఆర్లో రాస్తే మీకు ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? ఇకనైనా జాగ్రత్తగా చూడండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇష్యూస్ అన్నీ రావు. ఓవరాల్గా ఏపీఓ గారు కూడా నరేష్ ఉన్నాడా? నరేష్ జరిగింది రామచంద్రరావు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కానీ నీదే బాధ్యత. ఎవరైనా పని చేయలేదంటే నాకు వాట్సాప్ చేయి, మెసేజ్ పెట్టి కాల్ చేసి చెప్పు. అర్థమైందా? మీరు టీఎల్ కూడా ఈసీలు కూడా మీ లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం కాదు. చిన్నవి ఉంటాయి, జాబ్ కార్డు విషయం కానీ ఏదో చిన్నవి ఉంటాయి, అవి మీ లెవెల్లో తీసుకోండి, సంతోషం. కానీ ఫైనాన్షియల్ సంబంధించి ఏది ఉన్నా మీకు ఏపీఓ ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. మరి మార్నింగ్ కొన్ని చూసినాం, లక్షలు ఎక్కడా దొరకలేదు. ఈ మధ్య ఎక్కడన్నా పాడైంది. కేసు అంటే అది చాలా ఇష్యూ అయింది. అర్థమైందా? కాబట్టి అది చూడడం తర్వాత ఇందాక వాళ్ళు సోషల్ టీం ఇద్దరు రిపోర్ట్ చేశారు, అమర్యాదగా మాట్లాడారు. దయచేసి అలాంటివి చేయొద్దు, అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోండి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు అడిగింది ఇవ్వాలి. ఇక్కడ చూపించి లేదంటే చెప్పండి, లేదు కారణాలు చెప్పండి, అయిపోయింది. ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఇంకేముందంటే మీ ఎండిఓ గారు ఉంది చెప్పండి, ఆయన ద్వారా సాల్వ్ చేసుకోండి. అంతే తప్ప వాళ్ళు ఏం చేసుకుంటూ ఏం చేస్తారబ్బా, ఎవరిని ఏం చేసుకోవడానికి కాదు వచ్చింది. అర్థమైందా? సో ఇలాంటి నిర్లక్ష్యాన్ని మీరు ఇక్కడి నుంచి వదలండి. చంద్రగొండ అంటే ఒక మంచి మండలంలాగా ఉండాలి కాబట్టి మార్నింగ్ కూడా కొంతమంది మీడియా వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా వచ్చారు. సో మన పనితీరు మీద మీడియాకి అబ్జర్వేషన్ ఉంది, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఉంది. ఇంకా సర్పంచ్లు వాళ్ళు లేరు, వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కాబట్టి. వాళ్ళు ఉంటే ఇంకా ఇష్యూస్ వచ్చాయి బాగా. అర్థమైందా? సో జరిగింది ఏదో జరిగింది, ఇక్కడి నుంచి రానివ్వకండి. పంచాయత్ సెక్రటరీ కూడా మీరు మస్టర్లో ఒకసారి చూసుకోండి, సంతకాలు ఉన్నాయా లేవో, ఆ దిద్దుబాట్లు ఉన్నాయా, ఫ్లూయిడ్ పూసారా. ఎప్పుడు మనం లాస్ట్లో వచ్చి సంతకాలు పెట్టించి పైన చూడకుండా సిఓలు కూడా ₹1 రికవరీ కట్టాలంటే మన శాలరీ నుంచి కట్టాలి. మనం ఎందుకు కట్టుకోవాలి చెప్పండి? పని చేసుకుంటా మీరు నిజంగా జాగ్రత్తగా పని చేసుకుంటే మనం ఎవరికి రికవరీ కట్టాల్సిన అవసరం లేదు. మన నిర్లక్ష్యమే రికవరీ రూపంలో పోతుంది. సో మీకు బ్యాడ్ నేమ్ కూడా అంటుంది. అదే నిజంగా మనం కనుక జాగ్రత్త పని చేసి ఉంటే చిన్న పొరపాట్లు అని తెలిసిపోయింది. బాగానే చేశాను కానీ చిన్న పొరపాటు అయిందని మీ మీద ఏముండదు. అట్లా చూడండి. ఇక నుంచి ఏపీఓ చెప్పిన మాట వినండి. అర్థమైందా? ఏపీఓ మాట వినండి. మీకేమన్నా ఒకవేళ ఏపీఓ ద్వారా ఇబ్బందులు వస్తే మాకు చెప్పండి. సో నాకైతే ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు చంద్రకొండ మండలంలో ఈ సోషల్ లైట్కి సంబంధించి. ఎందుకంటే 14 పంచాయతీలు సింపుల్గా అవ్వాల్సింది, ఇష్యూస్ బాగా వచ్చి రికవరీ కూడా ఎంత వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది మొత్తం.
ఎవరికి ఎంత పడిందో. తర్వాత కొన్ని విషయాల్లో నోటీసులు కూడా వస్తాయి, షోకాజ్ నోటీసులు, వాటికి కూడా మీరు రిప్లై ఇవ్వాలి. తర్వాత ఏమంటే పీడీ గారికి అప్పీల్ చేసుకోవాలి, అక్కడ హీరింగ్కి రావాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కొన్ని విషయాలు ఎంక్వైరీ కూడా పెట్టినాం పీసీ గారికి, తర్వాత అంబుడ్స్మన్ గారికి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి రిప్లై చేసుకుని ఎన్నింటికి ఒకటే మూలం. మీరు కనుక ప్రతి బుధవారం ఆఫీసులో మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్లో విషయాలను కొద్దిగా ఫాలో అవ్వండి. తర్వాత రోజ్గార్ నివాస్ యోజన ఉంది, అదేమో ఆషామాషి కాదు, దాన్ని కొంచెం సీరియస్ తీసుకోండి. ఏదో మీటింగ్లు అని చెప్పి మీ గుమస్తాకి చెప్పి మీ పనిలో మీరు వెళ్తే మీటింగ్ జరిగినట్టు ఉంటే సంతకాలు ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏముంది. నిజంగా అది మంచి జరిగిన చోట ఎక్కడ ఏ విషయాలు లేవు. కొన్ని మండలాల్లో ప్రశాంతంగా హ్యాపీ ఉంటుంది, జస్ట్ 25-30,000 మించి ఎక్కడ కావట్లేదు రికవరీ. సో కొన్ని మండలాల్లో ఇట్లా జరుగుతుంది. సో అది మీకు మీ మండలానికి మంచిది కాదు. ఒకసారి ఈ మండలం బ్యాడ్ నేమ్ వస్తే అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఎవరు పట్టించుకోలేదు అనుకుంటాం, కానీ మీడియా వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, ఇరుగు అందరూ మనం ఎలా పనిచేస్తుంది ఏంటని వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు అంత అమాయకంగా ఏం లేరు. సో ఎవరు వస్తారు చూస్తారని కాదు, మన పని మనం సక్రమంగా చేసుకుంటే మన దేనికి కూడా మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసుకోండి. ఇంతకుముందు ఏమైనా చిన్న పొరపాటు ఉందా ఈసారి రాకుండా చూసుకోండి. మాకు మా వాళ్ళందరికీ సహకరించిన సోషల్ ఆర్ట్ ఎస్ఆర్పి గారు వాళ్ళ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంపీడీఓ గారు కూడా కొద్దిగా మానిటర్ చేస్తున్నారు. గతంలో కొన్ని నిర్లక్ష్యం జరిగింది. సో ఎంపీఓ గారు మీరు కూడా ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. ఎక్కడైతే మాట్లాడారో వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళు అయింది. ఏమవుతుందంటే మనం లైట్ తీసుకున్న విషయాల్లో ఇక్కడ సీరియస్ అవుతుంది. అదే సార్ అట్లే 15 విడత సోషల్ ఆడిట్ చేసిన మా మిత్రులు రవి గారు, మా చాలా కాలం పాత మిత్రులు, అట్లే అంబుడ్స్మన్ గారు, రమణ గారు కూడా పాత మిత్రులే. కాకపోతే అంటే ఇక్కడికి వచ్చే కొత్తగూడెం వచ్చే పరిచయం గారు, తర్వాత ఎస్ఆర్పి గారు మేడం, తర్వాత ఈసీ గారికి, అంటే గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, తర్వాత పంచాయతీ సెక్రటరీలు అందరికీ సార్ చెప్పిన వాటిలో నేను ఇక్కడికి వచ్చా చాలా అబ్జర్వ్ చేస్తాను. నాకెందుకు ఇప్పుడు సపోజ్ సార్ ఒకటి చెప్పారు జాబ్ కార్డ్స్ అనేది. ఈ జాబ్ కార్డ్స్ అనేది ఎక్కడా కూడా నాకు కనీసం నా దగ్గర రానే రాదు. వాళ్ళు ఊళ్ళో ఇస్తారట, ఇక్కడికి వస్తారట, మరి ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తారో తెలియదు, ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తారో తెలియదు, టీఏ ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడన్నా ఊళ్ళో పోతే నాకు ఒక జాబ్ కార్డు లేదు. ఎక్కడ గ్యాప్ ఎక్కడ వస్తుంది? ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఊరోడే పెడతారు. పని చేస్తే ఎవరికి వస్తే ఆ పేరు మంచి పేరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి వస్తుంది. ఊళ్ళో రేపు అడగడా కదా మిమ్మల్ని, ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా, ఆడు ఎలిజిబుల్లా కాదో చూసుకొని చేయొచ్చు కదా. ఆ జాబ్ కార్డులు చేయరు. తర్వాత అట్లా పంచాయతీ సెక్రటరీలు కూడా అసలు పంచాయతీ సెక్రటరీలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఏపీఓ కానీ ఫీల్డ్ విజిట్ అనేది లేదండి. ఇక్కడ జీరో. అసలు పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ పోయి కనీసం వర్క్ చూడటం కానీ, తర్వాత మాస్టర్ మీద సంతకాలు కూడా ఉండదు. మాస్టర్ మీద ఫీల్డ్ అసిస్టెంట్ సంతకం ఉండదు, సెక్రటరీ గారి సంతకం ఉండదు. మాస్టర్ నింపుతారు, రాస్తారు, టీఏ గారు దాన్ని రికార్డ్ చేస్తాడు, దాన్ని తీసుకొచ్చి ఈసీ గారికి ఇస్తే చెక్ మీద అయింది, దాన్ని ఏపీఓ గారు సంతకం పెడతారు, పేమెంట్ అయింది. కానీ సంతకం ఒకటి ఉండదు. అంటే వీళ్ళకి ఎవరికి కనిపిస్తుందా? ఇక్కడ ఎవరికి కనిపిస్తుందా అండి? ఎంపీడీఓ లాస్ట్ సంతకం పెట్టించేటప్పుడు మేము చూస్తామా? అదేదో కింద లెవెల్లో కట్ చేస్తే ఆగిపోతుంది కదా. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్ విత్ ఇన్ 6 days అయిపోగానే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. చేసేటప్పుడు టీఏ తీసుకునేటప్పుడు దీని మీద సిగ్నేచర్ లేవని చెప్పొచ్చు కదా. నేను 100 సార్లు అడిగి వచ్చా కూడా ఎవరు మాట్లాడు. మాస్టర్లు కూడా ఇప్పుడు సార్ అన్నారు దిద్దుడు అనేది. ఎవరి లెవెల్లో వాళ్ళు దిద్దుకుంటూ పోతే ఎట్లా తెలుస్తుందండి? టీఏకి అనుకూలంగా టీఏ దిద్దుతుండు, కంప్యూటర్ ఆపరేటర్ అనుకూలంగా ఆయన దిద్దుతుండు, సెక్రటరీ అనుకూలంగా ఆయన దిద్దుతుండు, ఫీల్డ్ అసిస్టెంట్ అనుకూలంగా ఆయన దిద్దుతుండు. ఎట్లా కావాలి ఇది? ఇప్పుడు చూడండి, సార్ వచ్చేసరికి దానికి ఎవరు తెలియదు అంటే ఎవరు చెప్పట్లేదు. మాకు తెలియదు, మేము తెలియదు అంటున్నారు. మరి ఇంత దాడు ఉండదా? ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే అసలు ఎప్పుడైనా సరే మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ అంటే ఫీల్డ్లో ఫీల్డ్ విజిటే చేయాలి. మీ టీఏలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అన్నారు
టీఎల్ సార్ మేము 4 పంచాయతీలు సార్ అన్నాం. ఒక వర్క్ 6 రోజులు నడుస్తుందండి. ఒక పంచాయతీ సోమవారం పోతే రెండో రోజు ఇంకో పంచాయతీ చూడొచ్చు కదా. అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. అరే 100 రూపాయలు పడుతుండే 50 రూపాయలు పడుతుండే మరి దారుణంగా. వీళ్ళు ఇంతే అంటున్నాం, లేదా మీరు ఇస్తానంటుండే. మనకి ఎడిషనల్ పీడీ గారు వచ్చి మీకు తక్కువ పడుతుంది మళ్ళీ సార్ అన్న వాళ్ళ పైనుంచి ఒత్తిడి సార్ వాళ్ళకు కూడా అంతే ఉంది. ప్రతిరోజు అక్కడ రివ్యూ పెడుతున్నారు. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు నేను ఏదంటే ఒక్కసారి మార్పు అనేది రాదు. మార్పు అనేది ఒకసారి రాదు. మీరు ఒకదానికి అలవాటు పడ్డారు. దయచేసి దాని నుంచి మారండి. రోజు కొంచెం చేసుకుంటూ వస్తుంటే సరిపోతుంది. సార్ అంటాడు చూసారా ఏమంటాడు, నాకు ఎక్కడికి పోయినా నేను మధ్యాహ్నానికి అయిపోతున్నాడు. వాస్తవం సార్ అన్నది కూడా ఇంత. నేను ఇందాక ఒక మాట అంటే ఆ సార్ అదే నాయకర్ కూడా నవ్విండు. మంగళ చిన్న పంచాయతీ ఎంతసేపు అని అనుకున్నాను. ఇంత కట్ట రాశారు దానికి కూడా. పంచాయతీ చిన్నదా పెద్దలకు వస్తలేదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఇప్పుడు సార్ కూడా చెప్పాడు పాపం వాళ్ళు టీఏలకి మెమోలు వస్తాయని, షోకాజ్ నోటీస్ అని, రికవర్ అని. పాపం వాళ్ళకి వచ్చే జీతంలో మొత్తం రికవరీలో. సో మీరందరూ దయచేసి ఇప్పటికైనా మాకు పని ఇప్పించట్లేదను, లేదా మాకు జాబ్ కార్డు లేదను, లేదా మాకు చాలా కొన్ని చోట్ల చాలా కంప్లైంట్స్ వస్తాయి. నేను అన్ని కొన్ని స్టేజ్ మీద చెప్పేదావు నాకు చాలా తెలుసు. నేను పర్సనల్గా ఎక్కడ వస్తే వాళ్ళే పిలిచి చెప్తున్నా. ఎందుకంటే అందరం చెప్పినా కూడా బాగుంది. మీరు జాగ్రత్త. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద అయితే బొచ్చులు వచ్చినాయి. నేను వాళ్ళ నాయకులు కూడా కొంతమంది చెప్పా, వాళ్ళని రెక్టిఫై చేసుకుంటా జాగ్రత్తగా ఉండడానికి కూడా చెప్తూనే ఉంది. అయినా చేసుకోవట్లే. ఇంకా మారకపోతే ఎట్లా? ఇక సెక్రటరీలు అయితే ఒక్కడ కూడా ఫీల్ ఇవ్వదు సార్. ఒక్కడ కూడా ఫీల్ ఇవ్వదు. అసలు వాళ్ళు మాకు సంబంధాలు చేస్తున్నారు. నేను ఆయన మన ఎవరు రఘునందరావు గారు ఇచ్చిన ఒక సర్కులర్ తీసుకొని ముందు పెట్టాను. మేము మీరు ఎక్కడ లేదని చెప్పండి అని చెప్పినాను. కనీసం వీళ్ళన్నా పోవాలి కదా. వీళ్ళు పోరు, ఎవరు విజిట్ చేయండి. అక్కడ ఎట్లా నడుస్తుంది పని? ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు జరిగినా నాకు జరిగిన ఎవరు జరిగినా మనందరికి అన్యాయం జరిగినట్టే. ఇప్పుడు రాము టీఏ 10,000 కట్టినట్టు రికవర్, అది నాకు బాధే. అది మనందరూ తప్పిదాను. అది అట్లా రాకుండా చేయండి అన్న. మరి ఎందుకు ప్రాబ్లం వస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. పంచాయతీలు చిన్న మండలము, టైం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో మార్చి వరకు అయిపోయింది కదా. ఏప్రిల్ మే జూన్లో మంచి పీక్ స్టేజ్లో చేస్తారు కదా. శుభ్రంగా పడుకుంటారు వీళ్ళు. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి దాకా. ఈ ఫిబ్రవరిలో మంచి స్టార్ట్ అయింది, పీక్ స్టేజ్ వస్తుంది. ఫిబ్రవరి మార్చి అయిపోయినా ఆడిన వాళ్ళు వస్తారు. ఎక్కడ సార్ మాకు ఖాళీ ఉందంటారు. ఇప్పుడు ఈ 3 నెలలు అయిపోయినప్పుడు చేసుకోవచ్చు కదా. ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా జరిగి రికార్డు తీసి ఎక్కడ సిగ్నేచర్లు మిస్ అయినాయి, ఎక్కడ దిద్దినాము, ఎక్కడ ఎంపీలో సంతకాలు ఉన్నాయా లేవా, చెక్ మీద అయిందా లేదా, ఓచర్ స్టాంప్ ఉందా లేదా చూసుకోవచ్చు కదా. వస్తే చేయమా. వీళ్ళు వస్తున్నారని ఒక లెటర్ ఇచ్చిన తర్వాతనే బయటికి తీస్తాం. అది అలవాటు మార్చుకోండి దయచేసి. మేము ఇక్కడ సంవత్సరము 2 ఏళ్ళు లేదా 6 నెలలో చేసి వెళ్ళిపోతాం. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాడు మీ ఊరిలో మీరు మంచి సేవ చేస్తే మీకే గుర్తింపు. మా ఫీల్డ్ అసిస్టెంట్ మంచి ఇందాక పంచాయతీలో చదివారు. ఎందుకంటే సార్ కూడా సపోర్ట్లు కొట్టుకున్నాడు రేషన్ డిఆర్టీ వాళ్ళు. దానివల్ల మాకు బాగా మంచి బెనిఫిట్ జరిగింది. ఎందుకన్నారు ఆ మాట? అలా మంచి జరిగింది కానీ మంచిగా చెప్పారు వాళ్ళు. మీకు ఫీల్డ్లలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, మీకు కాదండి. మీ ఇబ్బందులు ఉన్నాయి, పొలిటికల్కి ఇబ్బందులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నా కూడా మాకంటే చాకచక్యం మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. సో దయచేసి ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది. గతం కథ మాకు అవసరం. జరగబోయేది కూడా ఇక్కడే సార్ ఉండి ఎడిషనల్ డిఆర్డీ ఇక్కడే మీది ఇక్కడ ఉండకూడదు. ఇంకా పై పొజిషన్ పోవాలని కోరుకుంటున్నా. సార్ కూడా ప్రమోషన్లు ఉంటే ఒకళ్ళ నుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆడికి సార్ వస్తే ఇప్పుడు 5 దాకా చేశారు సార్. రేపు 12 గంటలతో క్లోజ్ కావాలి. మీరు కూడా ఉంటే అర్థమైందా? 12 గంటలతో క్లోజ్ కావాలి. మేము ఉన్నా లేకపోయినా అదైతే మీరు కట్టుబడి ఉన్నారు. 12 కల్లా క్లోజ్ అవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండాలనే ఏం లేదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది కాదు కావాల్సింది. సింపుల్గా అయిపోవాలా. ఇష్యూస్ ఏమి రాకూడదు. ఏదన్నా వస్తాయి ఇష్యూ. ఎంత సోషల్ యాక్ట్ ఇది 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసామంటే వస్తాయి. అవి చిన్నవి ఉండాలా. ఏదో బై మిస్టేక్ జరిగి ఉండాలి తప్ప మన నిర్లక్ష్యంతో ఎంత నిర్లక్ష్యం ఉంటే డబ్బులు అయితే మన మైండ్ కూడా పాడు మైండ్ ఉండకూడదు. కొంతమంది ముందుగా చెప్తున్నాయి పాడు చేసిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటికి మనం పోవచ్చు. అర్థమైందా? తర్వాత ఇందాక మీ ఎండిఓ గారు అందరికీ చాలామంది సెక్రటరీలు ఈ చేసింది అది కాదు, ఈ చేసిన అది కాదంటే ఇక మీరు పంచాయతీ సెక్రటరీ కాదనుకోండి.
ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం. దీంట్లో మనం ₹1,00,000 పంచాయతీ ద్వారా మీ పంచాయతీ ద్వారా మీకు తీర్మానం పెట్టి ₹1,00,000 మనం ఇస్తున్నాం కూలీలకి లేని వాళ్ళకి అసెట్స్ ఇస్తున్నాం. సో ఇది ఒక మంచి గొప్ప ప్రోగ్రాం తీసుకొని అందులో పనిచేయడం గొప్ప అనుకోవాలి. అలాంటి పోయి ఇది నాది కాదు, మా ఎంపీఓ గారి మాది కాదు అన్నాడు మీటింగ్ అయిపోయాక, ఇదేం వస్తుంది ఇలాంటివి. సో మీరు కాదు మీకు ఉన్న బాధ్యతలో ఫస్ట్ ఇది తీసుకోండి, లేదా రెండోది తీసుకోండి. ఫస్ట్ మీకు శానిటైజర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, స్ట్రీట్ లైట్లు, ట్యాక్సీ ఉంటాయి, అవి కాదంటున్నా, అవి చేయొద్దు అంటున్నా. సో దీన్ని కాదనుకోవద్దు. మీకు ఇచ్చిన గవర్నమెంట్ మీకు ఇచ్చిన అవకాశం. మీరు హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తారు, కానీ ఇది మనం ఇస్తాం. చెయ్యి అది మీరు పంచాయతీ ద్వారా చాలా ఇస్తుంటారు కదా, సర్టిఫికేట్లు ఇస్తుంటారు. సో ఇచ్చే దాంట్లోనే గొప్పతనం ఉంది, తీసుకోవటం కాదు. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎవరొచ్చారు తెలియదు, నేను చూసిన వాటిల్లో ఈ సోషల్ ఆడిట్ ఇక్కడ ఉన్న సార్ కానీ, అమృత్స్మన్ గారు కానీ, విజిలెన్స్ సార్ కానీ అసలు ఎంత లిబరల్ చేశారని అంత లిబరల్ చేశారు. వాస్తవం చెప్పాలంటే నేను ఈ టైంలో సార్ కూడా, అమృత్స్మన్ గారు, రామరాజు గారు కూడా సర్లేండి సార్ అంటారు. వాళ్ళు చెప్పినవి కూడా 2-3 సార్లు చూస్తున్నారు. వేరే వాళ్ళకి అసలు అవకాశం ఎవరు. మీకు శిరీష గారు అని ఉంది మేడం, మీకు తెలుసో లేదు, అక్కడ దాకా ఇప్పుడు మన ప్రజెంట్ పీడీ గారు వస్తే మీరు అవుటే. ప్రజెంట్ పీడీ గారు వస్తే ఇప్పుడు 1,00,000 వస్తే 5 లక్షలు వచ్చేది రికవరీ. అంటే నేనది సార్ అట్లా చేశారని తగ్గించేశారని మనం అట్లా అనదు. కానీ మీకు మంచిగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. దుర్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు సార్ చెప్పిన మాటలన్నీ అవగాహన చేసుకొని ఫర్దర్గా మనం తప్పులు అనేది ఎవరైనా చేస్తాం, మేము చేస్తాం, మేము చేస్తాం, కానీ దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టు చేయండి. అదేదా అట్లే సార్ మాకు అడగానే మాకు ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మంచిగా చక్కగా మా వాళ్ళందరూ సాటిస్ఫై చేసి రిపోర్ట్ రాసినందుకు మండల పరిషత్ తరఫున, ఈజీఎస్ తరఫున, ప్రత్యేకించి నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక ఎస్ఆర్పి గారు సార్, మనకి ఏదైతే రికార్డ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామో రిటర్న్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇచ్చేయండి. ఇష్యూస్ ఉన్న మస్టర్స్ కానీ ఎంపీలు కూడా ఇచ్చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మాకు విజిలెన్స్ టీమ్ నుంచి లెటర్స్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. కొంచెం లెటర్స్ మస్టర్స్ అన్నీ కూడా ఇచ్చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని